ପାଳିତବାଡ଼ିନା మొద్దు అని. ଫଳ ଫଳୁଥିବା ବୃକ୍ଷ ନା କଟା ଯାଇଥିବା ମୂଳ? సాధారణంగా దేవుడు ସାଧାରଣତଃ ପରମେଶ୍ୱର ప్రతి మనిషిని ପ୍ରତ୍ୟେକ ମଣିଷକୁ ఏదో ఒక దాంతో పోలుస్తూ ఉంటాడు. ଯେକୌଣସି ଏକ ବିଷୟ ସହିତ ତୁଳନା କରୁଥିବେ। ఎందుకు పోలుస్తాడంటే କାହିଁକି ତୁଳନା କରନ୍ତି କହିଲେ మనిషి యొక్క మనస్సును మార్చడానికి, ମନୁଷ୍ୟର ମନ ପରିବର୍ତ୍ତନ କରିବା ନିମନ୍ତେ, తన మనస్సును నూతన పరచడానికి ମନୁଷ୍ୟର ମନ ନୂତନୀକୃତ କରିବା ନିମନ୍ତେ దేవుడు ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ଈଶ୍ୱର ଅନେକ ଚେଷ୍ଟା କରୁଛନ୍ତି। మరి దేంతో పోలిస్తాడు దేవుడు పోల్చాలనుకుంటే? ଆଉ ଈଶ୍ୱର କାହା ସଙ୍ଗେ ତୁଳନା କରିବେ? ତୁଳନା କରିବାକୁ ఈ ହେଲେ ప్రకృతిలో ఉన్న వాటితోనే పోల్చడానికి ప్రయత్నిస్తాడు. ଏ ପ୍ରକୃତିରେ ଥିବା ବିଷୟକୁ ଧରି ତୁଳନା କରିବା ପାଇଁ ଇଚ୍ଛା କରିବେ। కొన్నిసార్లు ఒక చీమతో పోల్చుతాడు. କେତେକ ଥର ଗୋଟେ ପିମ୍ପୁଡ଼ି ସହ ତୁଳନା କରନ୍ତି। ఎందుకు చీమతో పోల్చుతాడు? କାହିଁକି ପିମ୍ପୁଡ଼ି ସହିତ ତୁଳନା କରୁଛନ୍ତି? అది మనలాగా బద్ధకంగా ఉంటుంది, అది ఎప్పటి పని అప్పుడే చేసుకుంటుంది అని. ତାହା ଆମ ତୁଲ୍ୟ ଅଳସୁଆ ରୂପେ ରୁହେ ନାହିଁ, ଯେବେର କାର୍ଯ୍ୟ ସେବେ କରିଥାଏ। అంటే అది సోమరిగా కాదు, ఎప్పటి పని అప్పుడు చాలా ముందుగానే ఆలోచన చేసుకుంటుంది అని. अन्यथा ଅଳସୁଆମୀ ରୂପେ ନୁହେଁ, ଯେବେର କାର୍ଯ୍ୟ ସେତେବେଳେ ଅତି ଶୀଘ୍ର ସେ ଆଲୋଚନା అదే କରିପାରିବ। విధంగా ఒక పావురంలో ఉండాలంటాడు. ସେଇଭଳି ଗୋଟେ କପୋତ ତୁଲ୍ୟ ରହିବାକୁ କହିବେ। ఎందుకు? କାହିଁକି? అది నిష్కలంకంగా ఉంటది కాబట్టి. ତାହା ନିଷ୍କଳଙ୍କ ରୂପେ ଥିବାରୁ। అలా దేవుడు ప్రతి దాంతో పోల్చడానికి ఒక కారణం ఉంటదండి. ସେଇଭଳି ଈଶ୍ୱର ପ୍ରତ୍ୟେକ ବିଷୟ ସହ ତୁଳନା କରିବା ପାଇଁ ଗୋଟେ କାରଣ ରହିଥାଉଛି। ఆ పోల్చడం వెనకాల కూడా ఒక పరమార్థం ఉంటది. ସେ ତୁଳନା କରିବାରେ ବି ଗୋଟେ ପରମାର୍ଥ ରହିଥାଉଛି। చీమను చూపించి ପିମ୍ପୁଡ଼ିକି ଦେଖାଇ సోమరిగా ఉండొద్దు అని చెప్తాడు. ଅଳସୁଆ ରୂପେ ରୋ ନାହିଁ କହିବେ। ఒక పావురాన్ని చూపించి ଗୋଟେ କପୋତକୁ ଦେଖାଇ నిష్కలంకంగా ఉండమని చెప్తాడు. ନିଷ୍କଳଙ୍କ ରୂପେ ରହିବାକୁ କହିବେ। ఒక పామును చూపించి ଗୋଟେ ସାପକୁ ଦେଖାଇ నిష్కపటంగా ఉండమని చెప్తాడు. ନିଷ୍କପଟ ରୂପେ ରହିବାକୁ କହିବେ। ఇలా ప్రకృతిలో ఏదో ఒకటి చూపించి ଏଇଭଳି ପ୍ରକୃତିରେ ଯାହା କିଛି ଦେଖାଇ ఏదో ఒకటి మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. ଯାହା କିଛି ଈଶ୍ୱର ଆମମାନଙ୍କୁ మరి ଶିଖାଉଅଛନ୍ତି। ఈరోజు దేవుడు మనం దేంతో పోల్చాడంటే, ଆଉ ଈଶ୍ୱର ଆଜି ଆମକୁ କାହା ସଙ୍ଗେ ତୁଳନା କଲେ କହିଲେ అసలు దేంతో పోల్చాడు ఒకసారి మన బైబిల్లో వెళ్ళి ఆలోచించినట్లయితే, ଆମମାନଙ୍କୁ కాହା ସହ ତୁଳନା କଲେ ତାହେଲେ ବାଇବେଲ ଦେଖି ଆଲୋଚନା କଲେ కీర్తన గ్రంథం ଗୀତ ସଂହିତା 144 అధ్యాయం 184 ଅଧ୍ୟାୟ 12 వచనం చూడగలిగితే, 12 ପଦ ଆମେ ଦେଖିପାରିଲେ కీర్తన గ్రంథం ଗୀତ ସଂହିତା 144 అధ్యాయం 184 ଅଧ୍ୟାୟ 12 వచనం చదవగలిగితే, 12 ପଦ ପଢିପାରିଲେ మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ଆମର କନ୍ୟାଗଣ ସେମାନଙ୍କ ଯୌବନ ଅବସ୍ଥାରେ ବୃକ୍ଷର ଚାରା ତୁଲ୍ୟ ଅଛନ୍ତି। మా కుమారులు ఎలా ఉన్నారంట? ଆମମାନଙ୍କ ପୁତ୍ରଗଣ କିପରି ଅଛନ୍ତି? తమ యవన కాలమందు ଆପଣ ଯୌବନ ଅବସ୍ଥାରେ ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అంటున్నాడు. ବୃକ୍ଷର ଚାରା ତୁଲ୍ୟ ଅଛନ୍ତି। దేవుడు దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ? ଈଶ୍ୱର କାହା ସହ ତୁଳନା କରୁଛନ୍ତି? ఒక మొక్కతో పోల్చుతున్నాడు. దేంతో పోలుస్తున్నాడు? କାହା ସହ ତୁଳନା କରୁଛନ୍ତି? ଗୋଟେ ଚାରା ସହିତ ତୁଳନା କରୁଛନ୍ତି। దేంతో? କାହା ସହ? ఒక మొక్కతో పోలుస్తున్నాడు. ଚାରା ସହିତ। మనం కూడా పిల్లలకి ఏమంటాము ఎక్కువగా? ଆମେ ମଧ୍ୟ ପିଲାମାନଙ୍କୁ ଅଧିକ ରୂପେ କ'ଣ କହିଥାଉ? తాళ్ళకి ఎదిగావని అంటాము. ଆଉ ତା ଦୌଡ଼ି ରୂପେ ବଢିଲ ବୋଲି అంటే କହିଥାଉ। చెట్టులాగా ఎదిగావు అని అంటాము, అవునా కదా? ତାଳ ଗଛ ଭଳି ବଢିଲ ବୋଲି କହିଥାଉ। కానీ మెదడులో గుజ్జు లేదని అంటారు. କିନ୍ତୁ ମସ୍ତକରେ ମସ୍ତିଷ୍କ ନାହିଁ କହିଥାଉ। అంటే తెలివి లేదు అంటాము. ମାନେ ଜ୍ଞାନ ନାହିଁ କହିଥାଉ। అదే కొన్ని సందర్భాల్లో ସେହିପରି କେତେକ ଘଟଣାରେ మొక్క వంగంది మానైతే వంగుతుందని మన పిల్లల విషయంలో ఇలాంటి సామెతలు వాడతాము. ଆଉ ଚାରା ହେଲା ବେଳେ ନ ବଙ୍କା ହେବାର ବୃକ୍ଷ ହେଲେ ବଙ୍କା ହବ କି ଏଭଳି ରୂଢି ବ୍ୟବହାର କରିଥାନ୍ତି। అదే మనం బాగా పెంచిన కొడుకు ఒక 20 సంవత్సరాలు మనం కష్టపడి పెంచి ఒకనొక రోజు అర్ధాంతరంగా చనిపోయాడు అనుకో, ఒక పెళ్లి వయసు వచ్చేసరికి అప్పుడు ఏమంటాము? ସେଇଭଳି ଆମର ଗୋଟେ ପୁତ୍ର 20 ବର୍ଷ ବୟସ ଆସି ବିବାହ ହେବା ବୟସ ଆସିଲା ବେଳକୁ ଅଧା ମଝିରେ ମୃତ୍ୟୁ ହେଲେ ଆମେ କ'ଣ କହିଥାଉ? ఏమంటారు మీరు చెప్పండి? କ'ଣ କହିଥାଉ ଆପଣମାନେ କୁହନ୍ତୁ? అయ్యో వెరీ గుడ్, అయ్యో చిట్టంత కొడుకు నేను కోల్పోయాను అంటాం, అవునా కదా? କହିଥାଉ ହାୟ ବୃକ୍ଷ ସଦୃଶ ମୋ ପୁତ୍ରକୁ ମୁଁ ହରାଇ ବସିଲି। ఇక్కడ మనుషులు చెట్టుతోనే పోల్చుతున్నారు, ଏଠାରେ ମଣିଷମାନେ ବୃକ୍ଷ ସହିତ ତୁଳନା దేవుడు କରୁଛନ୍ତି। కూడా చెట్టుతోనే పోల్చుతున్నాడు. ଈଶ୍ୱର ମଧ୍ୟ ବୃକ୍ଷ ସହିତ ତୁଳନା କରୁଛନ୍ତି। ఇంకొక సందర్భం కూడా చూసినట్లయితే, ଆଉ ଗୋଟେ ବାକ୍ୟ ଆମେ ଦେଖିପାରିଲେ అదే కీర్తన గ్రంథం ସେଇ ଗୀତ ସଂହିତା మొదటి అధ్యాయం ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 3వ వచనం చదవండి. 3 ପଦ ପଢନ୍ତୁ। కీర్తన గ్రంథం ଗୀତ ସଂହିତା మొదటి అధ్యాయం ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 3వ వచనం. 3 పଦ అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ଯେଉଁ ବୃକ୍ଷ ଜଳ ସ୍ରୋତ ନିକଟରେ ରୋପିତ
ఆకువాడక ସେ ସ୍ୱ ସମୟରେ ଫଳ ଉତ୍ପନ୍ନ తన କରେ, కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. ଯାହାର ପତ୍ର ହିଁ ମୂଳ ହୁଏ ନାହିଁ, ଏପରି ବୃକ୍ଷ ସଦୃଶ ସେ చూడండి, ହେବ। ఆకువాడక ପତ୍ର ମଳିନ ହେବ తన ନାହିଁ। కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును అన్నాడు. ସେ ସ୍ୱ ସମୟରେ ଫଳ ଉତ୍ପନ୍ନ କରିବା ବୃକ୍ଷ ସଦୃଶ୍ୟ దేంతో କହିଲେ। పోల్చాడు ఇక్కడ? କାହା ସହ ତୁଳନା କଲେ? చెట్టుతో పోల్చుతున్నాడు. ବୃକ୍ଷ ସହିତ ତୁଳନା ఆ କରୁଛନ୍ତି। చెట్టు నుంచి ఏం కావాలనుకుంటాడు దేవుడు? ସେ ବୃକ୍ଷଠାରୁ ଈଶ୍ୱର କଣ ଚାହୁଁଛନ୍ତି? ఫలాలు కావాలని కోరుకుంటున్నాడు. ଫଳ ଗୁଡ଼ିକ ଦରକାର କହି ଚାହୁଁଛନ୍ତି। అంటే దేవుడు మన నుంచి ମାନେ ଈଶ୍ୱର ଆମମାନଙ୍କ ଠାରୁ కొన్ని ఫలాలు కోరుకుంటున్నాడు. କେତେକ ଫଳ ସେ ଚାହୁଁଛନ୍ତି। మరి ఫలాలని చెట్టు ఎలా ఉంటది? ଆଉ ଫଳ ଥିବା ବୃକ୍ଷ କିପରି ଥିବ? కనిపిస్తుందా? ଦେଖାଯାଉଛି ఇలా నిండుగా ఉంటది. ଏଭଳି ଭରପୁର ହୋଇକି ఫలాల ରହିବ। చెట్టు ఎలా ఉంటది? ଫଳ ଦେବା ବୃକ୍ଷ କିପରି ଥିବ? ఇలా నిండుగా ఉంటది. ଏଭଳି ଭରପୁର ହୋଇକି ଥିବ। ఇదే ఫలమిచ్చి చెట్టు అంటారు. ଏହା ହିଁ ଫଳ ଦେବା ବୃକ୍ଷ କହନ୍ତି। మరి ఆ ఫలాలు దేవుడు మన నుంచి ఎందుకు కోరుకుంటున్నాడు? ଆଉ ସେଇ ଫଳ ଗୁଡ଼ିକ ଈଶ୍ୱର ଆମଠାରୁ କାହିଁକି ଚାହୁଁଛନ୍ତି? దేవుడు మనల్ని చెట్టుతో పోల్చాడు. ଈଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ବୃକ୍ଷ ସହ ତୁଳନା କଲେ। మరి పోల్చాడంటే ఏదో ఒకటి అనగానే కోరుకుంటాడు కదా మన నుంచి, ଆଉ ତୁଳନା କଲେ କହିଲେ ଆମଠାରୁ କଣ ନା ଗୋଟେ ଚାହିଁବେ ନା? నేర్పించడానికి. ଶିକ୍ଷା ଦେବା ପାଇଁ। చీమతో ఎందుకు పోల్చాడు? ପିମ୍ପୁଡ଼ି ସଙ୍ଗେ କାହିଁକି ତୁଳନା କଲେ? లేజీ, అది సోమరితనం నుంచి మనం ముందుకు రావాలని, సోమరితనాన్ని వదిలిపెట్టాలని. ଅଳସୁଆମୀ ପରିତ୍ୟାଗ କରି ଆମେ ଆଗକୁ କାର୍ଯ୍ୟ କରିବା କହି। పౌలతో ఎందుకు పోల్చాడు? କପଟ ସହିତ କାହିଁକି ତୁଳନା କଲେ? నిష్కలంకంగా ఉండాలని. ଆଉ ଅହିଂସକ ରୂପେ ରହିବା କହି। అంటే మరి దీంతో కూడా పోల్చడంటే వెనకాల ఒక కారణం ఉంది కదా. ଆଉ ବୃକ୍ଷ ସହିତ ତୁଳନା କଲେ ମାନେ ପଛରେ ଗୋଟେ କାରଣ ଅଛି అంటే ନା? ఇలా బ్రతకాలి అని. ଏଇଭଳି ବଞ୍ଚିବା କହି। మరి అదే విధంగా ଆଉ ସେଇ ପ୍ରକାରେ ఈరోజు మన అందరినీ మొక్కలతో పోల్చాడు. ଆଜି ଆମ ସମସ୍ତଙ୍କୁ ଚାରା ସହ ତୁଳନା କଲେ। మొక్కలతో పోల్చి ఏమని చెప్పాడు అక్కడ? ଚାରା సହ ତୁଳନା କରି କଣ ఆకు କହିଲେ? వాడుక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును అన్నాడు. ଯେଉଁ ପତ୍ର ମଳିନ ହୁଏ ନାହିଁ, ସ୍ୱ ସମୟରେ ଫଳ ଦିଏ, ସେଇ ବୃକ୍ଷ అంటే କହିଲେ। మన కాలం మందు ମାନେ ଆମ ସମୟରେ మనము ଆମ୍ଭେମାନେ ఫలాలు ఇవ్వాలి. ଫଳ ଦେବାର ଅଛି। ఏమి ఇవ్వాలి? କଣ ଦେବାର ଅଛି? ఫలాలు ఇవ్వాలని కోరుకున్నాడు. ଆଉ ଫଳ ଦେବାକୁ ହିଁ ଇଚ୍ଛା କଲେ। మరి ఫలాలు ఇవ్వాలంటే మొదట ఆ యొక్క చెట్టు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ଆଉ ଏ ଫଳ ଦେବାକୁ ହେଲେ ପ୍ରଥମେ ବୃକ୍ଷ କେଉଁଠାରୁ ଆରମ୍ଭ ହେବ? ఫలాలు ఇవ్వాలంటే ఆ చెట్టు మొదట ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ବୃକ୍ଷ ଫଳ ଦେବାକୁ ହେଲେ ବୃକ୍ଷ କେଉଁଠାରୁ ଆରମ୍ଭ ହେବ? చెప్పండి. କୁହନ୍ତୁ। ఒక చెట్టు యొక్క ప్రారంభం ఎక్కడ? ଗୋଟେ ବୃକ୍ଷର ଆରମ୍ଭ କେଉଁଠାରୁ? ఒక చిన్న విత్తనం, అవునా కదా? ଗୋଟେ ଛୋଟ ବିହନ, ହଁ ନା ନାହିଁ? ఒక చిన్న విత్తనం నుండి, ଗୋଟେ ଛୋଟ ବିହନ ଠାରୁ అంత చిన్న విత్తనం నుండి ଦେଖନ୍ତୁ ସେତେ ଛୋଟ ବିହନ ଠାରୁ అది ఎంత ఎంత ఎదిగింది? ତା କେତେ ବୃଦ୍ଧି ପାଇଲା? ఒక మహావృక్షం అయింది. ଆଉ ଗୋଟେ ମହାନ ବୃକ୍ଷ ହେଲା। అయిందా లేదా? ହେଲା ନା ନାହିଁ? ఒక చిన్న విత్తనం నుండి ଗୋଟେ ଛୋଟ ବୀଜ ଠାରୁ ఇంత పెద్ద వృక్షం అయింది. ଏଡ଼େ ବଡ଼ ବୃକ୍ଷ ହେଲା। ఫలాలు ఇస్తుంది. ଫଳ ଦଉଛି। అంటే చిన్న మొలక ମାନେ ଛୋଟ ଚାରା అంత పెద్ద వృక్షం అయినప్పుడు ସେତେ ବଡ଼ ବୃକ୍ଷ ହେଲା ବେଳେ మరి మన ఆకారం ఎలా ఉండేదో తెలుసా? ଆଉ ଆମର ଆକାର କେଉଁଭଳି ଥିବ ଜାଣିଛ? ఇలా ఉండేది. ଏଇଭଳି ଥିବାର। మరి మన యొక్క ప్రారంభం ఎక్కడ? ଆଉ ଆମର ଆରମ୍ଭ କେଉଁଠାରେ? ఒక చిన్న శుక్ర కణం, ଗୋଟେ ଛୋଟ ଶୁକ୍ରକଣା, అవునా కదా? ହଁ ନା ନାହିଁ? ఇప్పుడు రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తాను చూడండి. ଏବେ ଏଇ ଦୁଇଟି ପାଖ ପାଖରେ ରଖି ଦେଖାଉଛି। రెండు ଦେଖନ୍ତୁ ఒకేలాగా ఉన్నాయా? ଦୁଇଟି ଗୋଟିଏ ପ୍ରକାର ଅଛି କି? ఒకేలా ఉన్నాయి కదా? ଦୁଇଟି ଗୋଟିଏ ପ୍ରକାର ନାହିଁ କି? ఆ విత్తనం కూడా అంతే ఉంది, ସେ ବିହନ ମଧ୍ୟ ସେତିକି ଅଛି, అదే షేప్ లో ఉంది, ସେଇ ଆକାରରେ ଅଛି। మన ప్రారంభంలో ఉంది. ଆମର ଆରମ୍ଭ କିପରି ఆ ଅଛି? శుక్ర కణం ସେଇ ଶୁକ୍ରକଣା, అది కూడా అంతే షేప్ లో ఉంది, ତାହା ମଧ୍ୟ ସେଇ ଆକାରରେ ଅଛି। దానికి కూడా ఒక తోక ఉంది. ତାକୁ ମଧ୍ୟ ଗୋଟେ ଲାଞ୍ଜ ఈ ଅଛି। విత్తనం పెద్దయి ଏ ବିହନ ବଡ଼ ହୋଇ వృక్షమై ବୃକ୍ଷ ହୋଇ ఫలాలు ఇస్తుంది. ଫଳ ଦଉଛି। మరి మనమేం ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు? ଆଉ ଆମେ କଣ ଦେବା ପାଇଁ ଈଶ୍ୱର ଇଚ୍ଛା మనం କଲେ? కూడా పెద్దయి, ଆମେ ମଧ୍ୟ ବଡ଼ ହୋଇ మనం కూడా ఫలాలు ఇవ్వాలని కోరుకున్నాడు. ଆମେ ମଧ୍ୟ ଫଳ ଦେବା ପାଇଁ ଇଚ୍ଛା କଲେ। చూడండి, దేవుడు దేనితో పోల్చినా సరే ଦେଖନ୍ତୁ ଈଶ୍ୱର ଯାହା ସହ ତୁଳନା దాని କଲେ వెనకాల ମଧ୍ୟ ఒక పరమార్థం ఉంటది. ତାହା పଛରେ ଗୋଟେ ପରମାର୍ଥ ଲୁଚି అందుకే ରହିଥିବ। ప్రకృతిని చూస్తే మీకు నిజంగా జీవితం అర్థమైపోద్ది అంటాడు దేవుడు, అవునా కదా? ସେଥିପାଇଁ ଈଶ୍ୱର କହିବେ ଏଇ ସୃଷ୍ଟିକୁ ଦେଖିଲେ, ପ୍ରକୃତିକୁ ଦେଖିଲେ ତୁମକୁ ଜୀବନ ବୁଝିବ କହିବେ। ఎక్కడ చూడమంటాడు దేవుడు? ଈଶ୍ୱର କେଉଁ ସ୍ଥାନକୁ ଦେଖିବାକୁ କହୁଛନ୍ତି? ప్రకృతిని పరిశీలిస్తే ପ୍ରକୃତିକୁ ଅନୁସନ୍ଧାନ నేను କଲେ నీకు అర్థమవుతాను అన్నాడు. ମୁଁ ତୁମକୁ ବୁଝିବି କହିଲେ। అంటే ఒక విత్తనాన్ని చూస్తే ఒక స్పర్మ్ గురించి అర్థమవుతుందా? ఒక శుక్రకణం గురించి? ମାନେ ଗୋଟେ ବିହନ ଦେଖିଲେ ଶୁକ୍ରକଣା ବିଷୟରେ ବୁଝିଯିବ କି?
మరి అంతలా వృక్షంగా ఎదిగిన మొక్కల నుండి మంచి ఏం కోరుకున్నాడు? ଆଉ ସେଇଭଳି ବଢୁଥିବା ବୃକ୍ଷଠାରୁ ଚାରାଠାରୁ ଆଉ ଆମଠାରୁ ସେ କଣ ଚାହୁଁଛନ୍ତି? ఫలాలు కోరుకున్నాడు. ଫଳ ଗୁଡ଼ିକ ఆ ଚାହୁଁଛନ୍ତି। ఫలాలు ఎందుకు కోరుకున్నాడు? ସେ ଫଳ ସବୁ କାହିଁକି ଚାହୁଁଛନ୍ତି? ఒక్కసారి యోహాను సువార్త ଥରେ ଯୌହନ ଲିଖିତ ସୁସମାଚାର 15వ అధ్యాయం 15 ଅଧ୍ୟାୟ 8వ వచనం చూడగలిగితే 8 ପଦ ପଢି ପାରିଲେ యోహాను సువార్త ଯୌହନ ଲିଖିତ ସୁସମାଚାର 15వ అధ్యాయం 15 ଅଧ୍ୟାୟ 8వ వచనం చూడగలిగితే 8 ପଦ ମାନେ ଦେଖି ପାରିଲେ అక్కడ దేవుడు మాట్లాడుతూ ଏଠାରେ ଈଶ୍ୱର କଥା ହୋଇ 15వ అధ్యాయం 8వ వచనంలో 15 ଅଧ୍ୟାୟ 8 ପଦରେ మీరు బహుగా ఫలించడం వల్ల ତୁମେମାନେ ପ୍ରଚୁର ଫଳ ଫଳିଲେ నా తండ్రి మహిమ పరచబడును. ମୋର ପିତା ମହିମାନ୍ୱିତ ହେବେ। మనం ఫలిస్తే ఎవరికంట మహిమ? ଆମେ ଫଳ ଫଳିଲେ କିଏ କାହାକୁ ମହିମା? దేవునికి మహిమ, ଈଶ୍ୱରଙ୍କୁ అంటే ମହିମା తండ్రికి మహిమ. ମାନେ ପିତାଙ୍କୁ ମହିମା। అదే మనం ఫలించకపోతే ତାହା ଆମେ ଫଳ ନ ଫଳିଲେ మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ତୁମକୁ ଗୋଟେ ଫଟୋ ଦେଖୁଛି ଦେଖନ୍ତୁ। ఒక కొడుకు ଗୋଟେ ପୁଅ తనకి కొంత ఏజ్ వచ్చింది, ତାକୁ କିଛି ବୟସ ଆସିଲା, ఒక 26 సంవత్సరాలు వచ్చిందంట. 26 ବର୍ଷ ଆସିଲା। అక్కడ ఆయన మాట్లాడుతూ ସେଠାରେ ସେ କଥା ହୋଇ when you are 26 years old and still live with your parents without a job, this is how we parents see you when they walk into your room. అంటే ଦେଖନ୍ତୁ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ଏଠାରେ ସେ କଣ କହୁଛନ୍ତି କହିଲେ కొడుకు చెట్టు అంత ఎదిగిన తర్వాత కూడా ଆଉ ପୁଅ ଗଛ ସଦୃଶ ବଢିବା ପରେ ମଧ୍ୟ దాని నుంచి ప్రయోజనం లేకపోయింది అనుకోండి, ତାହାଠାରୁ କୌଣସି ଲାଭ ନଥିଲେ, అంటే జాబ్ లేకపోయి ମାନେ ଚାକିରି ఏ పని ନଥାଇ చేయకుండా କିଛି କାର୍ଯ୍ୟ ନ କରି నచ్చినట్టు తిని ଆଉ ଭଲରେ ଖାଇ బెడ్ మీద ఉన్నప్పుడు ଆଉ ଶେଯରେ ଶୋଇଲା ఆ ବେଳେ తండ్రికి ఎలా కనిపిస్తాడంటే తెలుసా? ସେ పిତା మాతాଙ୍କୁ କିପରି ఒక ଦେଖାଯିବେ ଜାଣିଛ? ఆవులా కనిపిస్తాడంట. ଆଉ ଗୋଟେ ଗାଈ ଭଳି ଦେଖାଯିବେ। చూసారా, ఆవు ఎక్కడ బెడ్ మీద ఉంటుందా? ଗାଈ କେତେବେଳେ ଖଟ ଉପରେ ରହିବ అంటే କି? ఒక తండ్రి అలా ఆలోచిస్తున్నాడని. ଗୋଟେ ପିତା ସେଇଭଳି ଚିନ୍ତା మరి କରୁଛନ୍ତି। ఈ రోజు మన నుంచి దేవుడు ఏం కోరుకున్నాడని చెప్పాను? ଆଉ ଆଜି ଈଶ୍ୱର ଆମର କଣ ଚାହୁଁଛନ୍ତି? ఫలాలు కోరుకున్నాడు. ఆ ఫలాలు ఎందుకు కోరుకున్నాడు? ଫଳ ଗୁଡ଼ିକ ଚାହିଁଲେ। ଫଳ କାହିଁକି ଚାହିଁଲେ? ఇప్పుడు మీకు చదివించిన యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ఎందుకు కోరుకున్నాడు? ଏବେ ଆପଣ ପଢିଲେ ଯୌହନ ଲିଖିତ ସୁସମାଚାର 15 మీరు ଅଧ୍ୟାୟ బహుగా ఫలించడం వల్ల ତୁମମାନେ ପ୍ରଚୁର ଫଳ ଫଳିଲେ నా తండ్రి మహిమ పరచబడును. ମୋର ପିତା ମହିମାନ୍ୱିତ ହେବେ। అంటే మనం ఫలిస్తే ఎవరికి మహిమ అంట? ମାନେ ଆମେ ଫଳିଲେ କାହାକୁ ମହିମା? దేవునికి మహిమ. ଈଶ୍ୱରଙ୍କର ମହିମା। దేవునికి ఎలా మహిమ? ଈଶ୍ୱରଙ୍କୁ କିପରି ମହିମା ଆସିବ? ఇప్పుడు ఒక చెట్టులో ଏବେ ଗୋଟେ ବୃକ୍ଷରେ ఒక మంచి పండు కాసింది, ఒక మామిడి చెట్టుకి. ଗୋଟେ ଆମ୍ବ ଗଛକୁ ଭଲ ଆମ୍ବ ଫଳିଲା। అది చాలా టేస్టీగా ఉంది. ତା ଅତି ସ୍ୱାଦ ଅଛି। ఎవరో ఒక వ్యక్తి తిన్నప్పుడు କିଏ ନା ଜଣେ ବ୍ୟକ୍ତି ଖାଇଲା ఏమని ବେଳେ చెప్తాడు? କଣ କହିବ? పలానా ఒక తోటలో ఒక పండు నేను తిన్నది, అది చాలా టేస్ట్ ఉందని అందరికి చెప్తాడా లేదా? ଅମକ ବଗିଚାରେ ମୁଁ ଗୋଟେ ଫଳ ତୋଳିକି ଖାଇଲି, ତା ଅତି ସ୍ୱାଦିଷ୍ଟ ବୋଲି ସମସ୍ତଙ୍କୁ କହିବେ ନା ఇప్పుడు ନାହିଁ? మనం కూడా ଏବେ ଆମମାନେ ମଧ୍ୟ మీకు ప్రారంభంలో చూపించాను కదా, ତୁମମାନଙ୍କୁ ଆରମ୍ଭରେ ଦେଖାଇଲି ఆ చెట్టులాగా ସେ ବୃକ୍ଷ ପରି మనం కూడా ఫలిస్తే ଆମେ ମଧ୍ୟ ଫଳ ଫଳିଲେ ఎవరికి మహిమ అన్నాడు? କାହାର ମହିମାନ୍ୱିତ କହିଲେ? దేవునికి మహిమ అన్నాడు. ଈଶ୍ୱର ମହିମାନ୍ୱିତ ହେବେ ఇంతవరకు କହିଲେ। బానే ఉంది. ଏବେ పର୍ଯ୍ୟନ୍ତ ଭଲରେ ଅଛି। మరి దేవుడు మన నుంచి ఆశిస్తున్న ఆ ఫలాలు ఏవి? ଆଉ ଈଶ୍ୱର ଆମ ପ୍ରତ୍ୟେକଙ୍କର ଇଚ୍ଛା କରୁଥିବା ସେ ଫଳ ଗୁଡ଼ିକ କଣ? ఆ ఫలాలు ఏంటి? ସେ ଫଳ ଗୁଡ଼ିକ କେଉଁ ଫଳ ଗୁଡ଼ିକ? పోయిన ఫలాల గురించి కాస్త పక్కన పెడదాం. ସେ ଫଳ ଗୁଡ଼ିକ ଟିକେ ଅନ୍ୟ ପାର୍ଶ୍ୱରେ ରଖୁ। ఇప్పుడు ఒక మొక్క బాగా ఎదగాలంటే ଏବେ ଗୋଟେ ଚାରା ଉତ୍ତମ ରୂପେ ବଢିବାକୁ ହେଲେ ఏం కావాలి? କଣ ଆବଶ୍ୟକ? నీళ్లు, రక్తం, ఇంకా అసలు మొక్క వేయడానికి ఏం కావాలి? ପ୍ରକୃତରେ ଚାରା ରୋପଣ କରିବା ପାଇଁ କଣ ଆବଶ୍ୟକ? ఒక మొక్క మనం పంట పండించడానికి ముందు మనకి ఏం ఉండాలి? ପ୍ରକୃତରେ ଫସଲ పొలం ఉండాలి, అంటే సారవంతమైన భూమి ఉండాలి, అవునా కదా? ଉତ୍ତମ ଭୂମି ରହିବାର ଅଛି। మరి ఇప్పుడు దేవుడు మనల్ని మొక్క అంటున్నాడు, ଏବେ ଈଶ୍ୱର ଆମକୁ ଚାରା କହୁଛନ୍ତି, ఫలించమంటున్నాడు. ଫଳୀକୃତ ହୁଅ మరి କହୁଛନ୍ତି। సారవంతమైన నేల ఎక్కడ ఉంది? ଆଉ ଉତ୍ତମ ଭୂମି କେଉଁଠାରେ ଅଛି? దేవుడు మనం దేంతో పోల్చాడు అన్నాను? ଈଶ୍ୱର ଆମକୁ କାହା ସଙ୍ଗେ ତୁଳନା କଲେ କହିଲି? దేంతో పోల్చాడు దేవుడు మనల్ని? ଈଶ୍ୱର କାହା ସହ ତୁଳନା କଲେ? ఇప్పుడు దేంతో పోల్చాడు? ଏବେ କାହା ସହ ତୁଳନା କଲେ? ఇప్పుడు దేంతో పోల్చాడని చెప్పాను? ଏବେ ଆମମାନଙ୍କୁ କାହା ସହ ତୁଳନା କଲେ କହିଲି? ఒక మొక్కతో పోల్చాడు, అంటే ఒక చెట్టుతో పోల్చాడు. ଗୋଟେ ବୃକ୍ଷ ସହିତ ଚାରା ସହ ତୁଳନା କଲେ। పోల్చి ఏం కావాలనుకున్నాడు? ତୁଳନା କରି କଣ
చాయిలే అమ్మటారు ఫలాలు కావాలనుకున్నాడు. ଫଳ ଚାହିଁଲେ ଆମଠାରୁ మరి ఫలాలు కావాలంటే ఏముండాలి? ଆଉ ଫଳ ଆବଶ୍ୟକ ହେଲେ କଣ ରହିବାର ଅଛି? ఇప్పుడు బాగా ఆలోచించండి. మనం కూడా ఒక చెట్టు వేసి ఫలాలు కావాలంటే ముందు మనకు కూడా భూమి ఉండాలి కదా. ଏବେ ଭଲରେ ଚିନ୍ତା କରନ୍ତୁ, ଆମେ ଗୋଟେ ଗଛ ରୋପଣ କରି ଫଳ ଆବଶ୍ୟକ ହେଲେ ମାଟି ଭୂమి ଦରକାର। భూమి ఎలా ఉంటే అలా పండేస్తుంది, ఆ చెట్టు బాగా పండేస్తుంది పంట. ଆଉ ସେ ଭୂమి ଯେମିତି ଥିଲେ ସେମିତି ଥିଲେ ଭଲରେ ଗଛ ଫଳିବ କି? ఇప్పుడు ఒక ఎర్ర రాతి నేల మీద వచ్చి ఒక మామిడి చెట్టు పండిస్తే అది బాగా పండుతుందా? ଏବେ ଗୋଟେ ଶୁଖିଲା ଭୂମିରେ ଗୋଟେ ଆମ୍ବ ଗଛ ଲଗେଇଲେ ତା ଭଲରେ ଫଳିବ କି? పోనీ ఇసుకలు వేస్తే పండుతుందా? ନଚେତ ବାଲିରେ ରୋପଣ କଲେ ଫଳିବ କି? అది సారవంతమైన నేల అయితే ତା ଉତ୍ତମ ଭୂమి ହେଲେ బాగా పండుతుంది చెట్టు. ଭଲରେ ଫଳିବ ଗଛ। మరి ఆ సారవంతమైన నేల ఏది మనకు? ଆଉ ସେ ଉତ୍ତମ ଭୂమి ଯାହା ଆମମାନଙ୍କ ପାଇଁ ఎక్కడుంది? କେଉଁଠାରେ ଅଛି? దాని గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ଆଉ ତଇ ବିଷୟରେ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କଥା ହୋଇ మత్తయి సువార్త ମାଥିଉ ଲିଖିତ ସୁସମାଚାର 13వ అధ్యాయం 13 ଅଧ୍ୟାୟ 19వ వచనం. 19 ପଦ। మత్తయి సువార్త ମାଥିଉ ଲିଖିତ ସୁସମାଚାର 13వ అధ్యాయం 13 ଅଧ୍ୟାୟ 19వ వచనం. 19 ପଦ। ఎవడైనా రాజ్యం గుర్చిన వాక్యం వినియు ଯେ କେହି ରାଜ୍ୟର ବାକ୍ୟ ଶୁଣି గ్రహింపక ఉండగా ନ ବୁଝେ దుష్టుడు వచ్చి ପାପାତ୍ମା ଆସି వాని హృదయములో విత్తబడిన దానిని ତା ହୃଦୟରେ ଯାହା ବୁଣା ଯାଇଥିଲା ఎత్తుకొని పోవును. ତାହା ହରଣ କରି ନିଏ। ఎక్కడ విత్తబడిన దాన్నంట? କେଉଁଠାରେ ବୁଣା ଯାଇଥିବାର? ఎక్కడ విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోతాడంట? କେଉଁଠାରେ ବୁଣା ଯାଇଥିବାର ସେ ହରଣ କରି ନେବ। దుష్టుడు వచ్చి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోతాడంట. ପାପାତ୍ମା ଆସି ହୃଦୟରେ ଯାହା ବୁଣା ଯାଇଥିଲା ତାହା ହରଣ କରି ନେବ। ఇప్పుడు ఆ సారవంతమైన నేల దేవుడు దేని ఉద్దేశించి చెప్పాడు? ଏବେ ସେ ଉତ୍ତମ ଭୂମି ଈଶ୍ୱର ଯାହା ଲକ୍ଷ୍ୟ କରି କହିଲେ హృదయాన్ని గురించి చెప్పాడు. ଆମ ହୃଦୟ ବିଷୟରେ କହିଲେ। మరి ఒక చెట్టు మంచిగా ఫలాలు ఇవ్వాలంటే సారవంతమైన నేల ఉండాలి. ଆଉ ଗୋଟେ ଗଛ ఉత్తମ ଫଳ ଦେବାକୁ ହେଲେ ఉత్తమ ଭୂమి ରହିବାର మరి ଅଛି। దేవుడు మన నుంచి కూడా కోరుకునేది ఏంటి? మంచి ఫలాలు. ଆଉ ଈଶ୍ୱର ମଧ୍ୟ ଆମଠାରୁ ଚାହୁଁଛନ୍ତି କଣ? ଉତ୍ତମ ଫଳ ଗୁଡ଼ିକ। అప్పుడు దేవుడు నేల గురించి కూడా చెప్పాడు. నేల ఏదని చెప్పాడు? ସେତେବେଳେ ଈଶ୍ୱର ଭୂମି ବିଷୟରେ କହିଲେ। କେଉଁ ପ୍ରକାର ଭୂమి କହି? ఇక్కడ ఎక్కడ విత్తాడు? ଏଠାରେ କେଉଁଠାରେ విత్తడం అంటే నాటడమే కదా. ବୁଣିବାର କହିଲେ ରୋପିବାର। ఇప్పుడు మనం నాటితే కదా పెద్ద వృక్షం అవుతుంది. ଏବେ ଆମେ ରୋପିଲେ ହିଁ ବଡ଼ ବୃକ୍ଷ ହୁଏ। సారవంతమైన నేలలో. ఉత్తమ భూమిରେ। మరి ఆ నేల ఏదని అన్నాడు? ଆଉ ସେଇ ଭୂమి କଣ କହିଲେ? మన హృదయం అని అన్నాడు. ଆମମାନଙ୍କ ହୃଦୟ କହିଲେ। అంటే ମାନେ మన హృదయం అనే సారవంతమైన నేల మీద ଆମ ହୃଦୟ ରୂପକ ଉତ୍ତମ ଭୂమి ଉପରେ దేవుడు ఒక విత్తనాన్ని విత్తి ଈଶ୍ୱର ଗୋଟେ ବିହନ ବୁଣି దాని నుంచి ତାହାଠାରୁ ఒక మహావృక్షమై ଏକ ମହାନ ବୃକ୍ଷ ହୋଇ మంచి ఫలాలు ఫలించమని చెప్తున్నాడు. ଉତ୍ତମ ଫଳ ବୋଲି କହୁଛନ୍ତି। ఇప్పుడు ఆ సారవంతమైన నేలకు సారం లేకపోతే ଏବେ ସେ ଉତ୍ତମ ଭୂମିକି ଉତ୍ତମତା ନଥିଲେ మంచి ఫలాలు ఇస్తుందా? ఉత్తమ ଫଳ ଦେଇପାରିବ କି? మంచి ఫలాలు ఇవ్వదు. ఉత్తమ ଫଳ ଦେଇପାରିବ అప్పుడు ନାହିଁ। ముందు నేల ఎలా ఉండాలి? ସେତେବେଳେ ପ୍ରଥମେ ଭୂమి କିପରି ରହିବାର ଅଛି? చాలా సారవంతంగా ఉండాలి. ଅତି ଉତ୍ତମ ଭାବରେ ରହିବାର ଅଛି। దాంట్లో అన్ని రకాల ఎరువులు ఉండాలి. ସେଥିରେ ସମସ୍ତ ପ୍ରକାର ଖତ ରହିବାର ଅଛି। అప్పుడే అది మంచి ఫలాలు ఇస్తుంది కదా. ସେତେବେଳେ ତା ଉତ୍ତମ ଫଳ ଦିଏ। ఇప్పుడు ఆ సారవంతమైన నేలకు సారం లేకపోతే ଏବେ ସେଇ ଉତ୍ତମ ଭୂମିରେ ଉତ୍ତମତା ନଥିଲେ మరి ఫలాలు ఎలా ఇస్తుంది? ఆ ଫଳ କିପରି ଦେଇପାରିବ? కనుక ముందు ଏଣୁ ପ୍ରଥମେ మన హృదయము ଆମମାନଙ୍କ ହୃଦୟ సారవంతంగా ఉండాలి. ଉତ୍ତମ ରୂପେ ରହିବାର ଅଛି। ఫలాలు ఇవ్వాలంటే ଫଳ ଦେବାକୁ ఇది ହେଲେ సారవంతంగా ఉంది. ଉତ୍ତମ ରୂପେ ଅଛି। ఇప్పుడు ଏବେ దేవుడు మన నుంచి ఆశిస్తున్న ఫలాలు ఏంటి? ଈଶ୍ୱର ଆମମାନଙ୍କ ଠାରୁ ଇଚ୍ଛା କରୁଥିବା ସେ ଫଳ ଗୁଡ଼ିକ କଣ? ఒక్కసారి ఆ ఫలాలు ఏంటో మనం చూడగలిగితే ଥରେ ସେଇ ଫଳ ଗୁଡ଼ିକ କଣ ଆମେ ఇప్పుడు ఆ ଦେଖିବା। ఫలాలు ఏంటి అని ଏବେ ସେଇ ଫଳ ଗୁଡ଼ିକ କଣ? మన మధ్యలో ఉన్న ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଥିବା విశ్వదేవుడు చెప్తాడు. ବିଶ୍ୱଦେବ ଆସି କହିବ। దేవుడు మన నుంచి ఎలాంటి ఫలాలు ఆశిస్తున్నాడో ఆ విషయాలు చెప్తాడు. ଆଉ ଈଶ୍ୱର ଆମଠାରୁ କେଉଁ ପ୍ରକାର ଫଳ ଚାହୁଁଛନ୍ତି ସେ ବିଷୟ କହିବ। దేవుడు మన నుంచి ఏం ఫలాలు ఆశిస్తున్నాడు? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం। దేవుడు మన నుంచి ఆశిస్తున్న ఫలాలు ఏంటి? ଆଉ ଈଶ୍ୱର ଆମଠାରୁ ଇଚ୍ଛା କରୁଥିବା ଫଳ ଗୁଡ଼ିକ କଣ? ప్రేమ, ପ୍ରେମ, సంతోషం, ଆନନ୍ଦ, సమాధానం, ଶାନ୍ତି, దీర్ఘశాంతం, ଦୀର୍ଘସହିଷ୍ଣୁତା, దయాళత్వం, పరోపకారిତା, మంచితనం, ଭଦ୍ରତା, విశ్వాసం, విశ్వస్తత, సాత్వికం, మృదుତା, ఆశా నిగ్రహం. ఆత్మసంయమ। గలతీయులకు రాసిన పత్రిక గలతీయ మండలిలో పత్రం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 22వ వచనం.
22 ପଦ గలతీయులకు రాసిన పత్రిక ଗଲାତୀୟ ମଣ୍ଡଳୀର ପତ୍ର 5వ అధ్యాయం 5 ଅଧ୍ୟାୟ 22వ వచనం 22 ପଦ అక్కడ మాట్లాడుతూ ଏଠାରେ କଥା ହୋଇ గలతీ పత్రిక ଗଲାତୀୟ ମଣ୍ଡଳୀର ପତ୍ର 5వ అధ్యాయం 5 ଅଧ୍ୟାୟ 22వ వచనం 22 ପଦ అయితే ఆత్మఫలములు ఏమనగా କିନ୍ତୁ ଆତ୍ମାଙ୍କ ଫଳ ప్రేమ ପ୍ରେମ సంతోషము ఆనంద సమాధానము శాంతి దీర్ఘశాంతము దీర్ఘశాంతము దయాలత్వము పరోపకారిత మంచితనము భద్రత విశ్వాసము విశ్వస్తత సాత్వికము మృదుత ఆశ నిగ్రహము ଓ ଆତ୍ମ ସଂଯମ ఈరోజు ప్రతి మనిషి నుంచి దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ଆଜି ପ୍ରତ୍ୟେକ ମଣିଷ ଠାରୁ ଈଶ୍ୱର ଚାହୁଁଛନ୍ତି କଣ କହିଲେ ఈ 9 ఫలములే ଏଇ 9 ଗୋଟି ଫଳ ఇప్పటి వరకు మనం ఎన్ని ఫలాలు తినుంటాము ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ କେତେ ପ୍ରକାର ଫଳ ଖାଇଥାଉ కొన్ని వందల రకాల ఫలాలు తినుంటాము କେଡ଼େ ଶହ ଶହ ପ୍ରକାର ଫଳ కొన్ని ఒక 10 ଖାଇଥାଉ సంఖ్యలో ఫలాలు తినుంటాము ନଚେତ୍ 10 ସଂଖ୍ୟାରେ ଫଳ కానీ దేవుడు ଖାଇଥାଉ మన్నించి ఆశిస్తున్న ఫలాలు ఎన్ని କିନ୍ତୁ ଈଶ୍ୱର ଆମଠାରୁ ଚାହୁଁଥିବା ଫଳ ଗୁଡ଼ିକ କେତୋଟି ఎన్ని ఫలాలు କେତୋଟି ଫଳ 9 ఫలాలు 9 ଗୋଟି ଫଳ మరి 9 ఫలాల గురించి మనం తెలుసుకోవాలి లేదా ଆଉ ସେ 9 ଗୋଟି ଫଳ ବିଷୟରେ ଜାଣିବା ନା ନାହିଁ ఫలమిచ్చి చెట్టువా అన్నాడు ଫଳ ଫଳୁଥିବା ବୃକ୍ଷ କି କହିଲେ మన చెట్టుతో పోల్చాడు ଆମମାନଙ୍କୁ ବୃକ୍ଷ ସହ ତୁଳନା ఫలాలు କଲେ ఏమని చెప్పాడు ଫଳ ଦେବା ପାଇଁ କହିଲେ ఫలాలు ఏమంటే సారవంతమైన నేల ఉండాలని చెప్పాడు ଫଳ ଦେବାକୁ ହେଲେ ଉତ୍ତମ ଭୂମି ఆ ରହିବା ଆବଶ୍ୟକ। సారవంతమైన నేల ఏదో కూడా చెప్పాడు ସେ ଉତ୍ତମ ଭୂମି କଣ ମଧ୍ୟ ఇప్పుడు ఆ କହିଲେ। ఫలాలు ఏంటో కూడా చెప్పాడు ଏବେ ସେ ଫଳ ମଧ୍ୟ କହିଲେ ఒక్కొక్క ఫలం గురించి కూడా దేవుడు చెప్తున్నాడు ଗୋଟିଏ ଗୋଟିଏ ଫଳ ବିଷୟରେ ଈଶ୍ୱର మొదటి ఫలం ଜଣାଉଛନ୍ତି। ఏంటి ପ୍ରଥମ ଫଳ କଣ ప్రేమ ପ୍ରେମ ఒక్కసారి మనం ప్రేమ గురించి ఆలోచిస్తే ଥରେ ଆମେ ପ୍ରେମ ବିଷୟରେ ଚିନ୍ତା ఈరోజు କଲେ ప్రేమ అంటే మనుషులు ఏమనుకుంటారంటే ଆଜି ପ୍ରେମ କହିଲେ ମଣିଷ କଣ ଭାବୁଛି లోక କହିଲେ? ప్రేమ అనుకుంటున్నారు ଜଗତର ପ୍ରେମ కానీ ଭାବୁଛନ୍ତି లోక ప్రేమ ఎలాంటిదని చెప్పాడు దేవుడు କିନ୍ତୁ ଏଇ ଜଗତର ପ୍ରେମ କେଉଁ ଭଳି କହିଲେ ଈଶ୍ୱର వీళ్ళందరూ ఈరోజు లోక ప్రేమ అనుకుంటున్నారు ଆଜି ସମସ୍ତେ ଜଗତର ପ୍ରେମ ଭାବୁଛନ୍ତି ఈరోజు లోకంలో ప్రేమ ఎలా ఉంది ଆଜି ଜଗତରେ ପ୍ରେମ କିପରି ଅଛି ప్రాణం తీయమంటుంది ପ୍ରାଣ କାଢିବା ନିମନ୍ତେ కానీ దేవుని କହୁଛି। ప్రేమ ఏమని చెప్తుంది କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ କଣ କହିଅଛି ప్రాణం పెట్టమంటుంది ପ୍ରାଣ ଦେବା ନିମନ୍ତେ କହୁଛି ఒక్కసారి ఆ మాటను మనం చూడగలిగితే ଥରେ ସେଇ ବାକ୍ୟ ଆମେ ଦେଖିଲେ మొదటి యోహాను పత్రిక ଯୋହନଙ୍କ ପ୍ରଥମ ପତ୍ର 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 16వ వచనం 16 ପଦ మొదటి యోహాను పత్రిక ଯୋହନଙ୍କ ପ୍ରଥମ 3వ ପତ୍ର అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 16వ వచనం 16 ପଦ దేవుడు మన్నించి ఆశిస్తున్న మొట్టమొదటి ఫలం ఏంటంటే ప్రేమ ଈଶ୍ୱର ଆମ ସମସ୍ତଙ୍କ ଠାରୁ ଇଚ୍ଛା କରୁଥିବା ପ୍ରଥମ ଫଳ କଣ କହିଲେ ପ୍ରେମ మనల్ని బాగా ఫలించమని చెప్పాడు కదా ଆମମାନଙ୍କୁ ପ୍ରଚୁର ଫଳ ଫଳିବା ପାଇଁ କହିଲେ ఆ ନା ఫలాల్లో మొదటి ఫలమే ప్రేమ ସେଇ ଫଳ ଗୁଡ଼ିକରେ ପ୍ରଥମ ଫଳ ఆ ప్రేమ ఎలా ఉండాలంట ସେଇ ପ୍ରେମ କିପରି ରହିବାର ଅଛି ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టింది కనుక ସେ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ଆପଣ ପ୍ରାଣ ଦାନ దీనివల్ల ప్రేమ କରିଥିବା ఏంటిదని తెలుసుకొని చున్నాము ତଦ୍ୱାରା ପ୍ରେମର ପରିଚୟ କଣ మనము కూడా మన సహోదరుల నిమిత్తము ପୁଣି ଭାଇମାନଙ୍କ ନିମନ୍ତେ ଆମମାନଙ୍କ ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము ମଧ୍ୟ ପ୍ରାଣ ଦାନ କରିବା ଉଚିତ మనం ఏం చేయాలంట ଆମେ କଣ କରିବାର మన ଅଛି సహోదరుల నిమిత్తము ଆମ ଭାଇମାନଙ୍କ ନିମନ୍ତେ మనం ప్రాణం పెట్టాలి ଆମେ ପ୍ରାଣ ଦାନ କରିବା కానీ ଉଚିତ ఈ రోజు ప్రపంచంలోని మనుషులందరికీ କିନ୍ତୁ ଆଜିର ଜଗତର ମଣିଷ ସମସ୍ତଙ୍କୁ ఈ ప్రేమ అర్థం కాక ଏଇ ପ୍ରେମ ବୁଝି ନ ପାରି లోక ప్రేమ అంటే తిరుగుతున్నారు ଜଗତର ପ୍ରେମ ପଛରେ ଦୌଡୁଛନ୍ତି అందుకే వాళ్ళు ఎలా అయిపోయారు ସେଥିପାଇଁ ସେମାନେ କେମିତି ହୋଇଗଲେ అక్రమం పెరిగే కొద్దీ ଅଧର୍ମ ବୃଦ୍ଧି ପାଇବା ప్రేమ କ୍ଷଣେ చల్లారిపోతుందంట ପ୍ରେମ ଶୀତଳ మరి ହୋଇଯାଉଛି నిజంగా ఎవరి మీద ప్రేమ ఉందా ଆଉ ପ୍ରକୃତରେ କାହା ମଧ୍ୟରେ ପ୍ରେମ ఈరోజు మన ଅଛି କି టీవీ ఛానల్స్ ఓపెన్ చేసి చాలు అన్ని మర్డర్లే కనిపిస్తున్నాయి ଆଜି ଆମେ ଟିଭି ଚ୍ୟାନେଲ ଖୋଲିଲେ ସବୁ ହତ୍ୟା ଦେଖାଯାଉଛି అంటే మనకి ప్రేమ అనే దానికి అర్థం తెలిసిందా ମାନେ ପ୍ରେମର ଅର୍ଥ ସେମାନେ ଜାଣିପାରିଲେ କି తెలియలేదు ଜଣା ନାହିଁ ప్రేమ అని తెలిస్తే ପ୍ରେମ କହି ଜାଣିଲେ నీ సహోదరు నిమిత్తం ତୁମ ଭାଇଙ୍କ ନିମନ୍ତେ మనం రక్షింపడ్డాము ଆମେ ପରିତ୍ରାଣ ପାଇବୁ వాళ్ళు కూడా రక్షింపడాలని ସେମାନେ ପରିତ୍ରାଣ ପାଇବାର ଅଛି କହି ప్రాణం పెట్టే విధంగా మనం ప్రయత్నిస్తాము ପ୍ରାଣ ଦେବା ପରି ଆମେ ଚେଷ୍ଟା అంటే କରିଥାଉ ప్రాణం పెట్టడానికి ప్రయత్నిస్తాము ପ୍ରାଣ ଦେବା ନିମନ୍ତେ ଚେଷ୍ଟା କରୁ అది నిజమైన ప్రేమ ଆଉ అన్నాడు ତାହା ସତ୍ୟ ପ୍ରେମ ఒకవేళ ଯଦିଓ ఒక వ్యక్తి మన అంటే తప్పు చేసినా సరే ଗୋଟିଏ ମଣିଷ ଆମ ପ୍ରତି ତ୍ରୁଟି କଲେ ମଧ୍ୟ ప్రేమతో దాన్ని మనం మన్నించి క్షమించి ପ୍ରେମ ସହକାରେ ଆମେ କ୍ଷମା କରି ତା ଗ୍ରହଣ କରି దగ్గరికి తీసుకునేదే ଆଉ ନିକଟକୁ ଆଣିବାର ହିଁ నిజమైన ప్రేమ ପ୍ରକୃତ ପ୍ରେମ మరి ప్రేమ ఎవరిలో ఉంది ଆଉ ଏ ପ୍ରେମ ପ୍ରଥମେ କାହାଠାରେ ଅଛି దేవునిలో ఉంది ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଅଛି దేవుడు ప్రేమే ఉన్నాడు అన్నాడు ଈଶ୍ୱର ତ ପ୍ରେମ మరి ఆ କହିଲେ తర్వాత ప్రేమ ఎవరిలో ఉంది ତାପରେ ପ୍ରେମ କାହାଠାରେ ଅଛି
యేసుక్రీస్తు వల్ల ఉంది. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ఉందని ଅଛି ఎలా చెప్పగలుగుతున్నాం? ଅଛି ପାଇଁ କିପରି କହିପାରୁଛୁ? మన కోసం ప్రాణం పెట్టారు ଆମ కాబట్టి. ପାଇଁ ପ୍ରାଣ ଦେଇଥିବାରୁ। ఇప్పుడు క్వశ్చన్ మార్క్, ଏବେ ପ୍ରଶ୍ନ, ఆ ప్రేమ మనలో ఉందా? ସେଇ ପ୍ରେମ ଆମ ଠାରେ ଅଛି କି? ఉంది అంటే మనం ప్రాణం పెట్టాలి కదా. అప్పుడు ଆଉ ଅଛି କହିଲେ ଆମେ ପ୍ରାଣ ଦେବାର ଅଛି। ఆత్మ ఫలంలో మొదటి ఫలం ప్రేమ. ଆତ୍ମା ଫଳ ଗୁଡ଼ିକର ପ୍ରଥମ ଫଳ ପ୍ରେମ। ఉందో లేదో మనకి మనమే ప్రశ్నించుకోవాలి. ଆଉ ଅଛି ନା ନାହିଁ ଆମେ ନିଜେ ନିଜକୁ ସମୀକ୍ଷା କରୁ। ఇప్పుడు రెండవది ఏంటి? ଏବେ ଦ୍ୱିତୀୟ ଫଳ କ'ଣ? సంతోషం. ଆନନ୍ଦ। సంతోషం అంటే ఏంటో తెలుసా? ଆନନ୍ଦ କହିଲେ କ'ଣ ଜାଣ କି? తెలుగులో ఆనందం అని అర్థం. ଆଉ ଆନନ୍ଦ କହି ବୁଝୁଛି। సంతోషం అంటే ఆనందం. ଆନନ୍ଦ କହିଲେ ଆନନ୍ଦ ସନ୍ତୋଷ। మరి లోకంలో ఆనందం అంటే ఏంటి? ఈ జగତରେ ଆନନ୍ଦ କହିଲେ କ'ଣ? ఫోన్ లో రీల్స్ చూసుకొని ఆనందపడేవారు కొందరు, ମୋବାଇଲରେ ରିଲ୍ସ ଦେଖି ଆନନ୍ଦିତ ହେବା ଲୋକ ଅଳ୍ପ ଲୋକ, కామెడీ చూసి ఆనందపడేవారు కొందరు, କମେଡି ଦେଖି ମଜା କରିବା ଲୋକ ଅଳ୍ପ ଲୋକ, ఎవరు ఇద్దరి మధ్య గొడవ పడితే చూసి ఆనందపడేవారు ఇంకొందరు. କେହି ନା ଦୁଇ ଜଣ ପରସ୍ପର ବିବାଦ କଲେ ଦେଖି ଆନନ୍ଦ କରିବା ଲୋକ లోకం ଆଉ దేని ଦୁଇ విషయంలో ଜଣ। ఆనందపడుతుంది? ଜଗତ କେଉଁ ବିଷୟରେ ଆନନ୍ଦିତ ହେଉଛି? ఇంకొకరి విషయాన్ని మీరు చూసి ఆనందపడుతున్నారు. ଆଉ ଜଣଙ୍କ ବିଷୟ ଏମାନେ ଦେଖି ଆନନ୍ଦିତ ହେଉଛନ୍ତି। కానీ దేవుడు ఏ విషయంలో ఆనందపడమన్నాడు? କିନ୍ତୁ ଈଶ୍ୱର କେଉଁ ବିଷୟରେ ଆନନ୍ଦିତ ହେବା କହିଲେ? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ଫିଲିପିୟ ମଣ୍ଡଳୀର ପତ୍ର 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ 4వ వచనం. 4 ପଦ। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ଫିଲିପିୟ ମଣ୍ଡଳୀର ପତ୍ର 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ 4వ వచనం. 4 ପଦ। అక్కడ మాట్లాడుతూ ଏଠାରେ କଥା ହୋଇ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ସର୍ବଦା ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆନନ୍ଦ మళ్ళా କର। చెప్పుదును ପୁନଶ୍ଚ କହୁଅଛି ఆనందించుడి. ଆନନ୍ଦ କର। అసలు ఇప్పుడు ఏ విషయంలో ఆనందపడమన్నాడు? ପ୍ରକୃତରେ ସର୍ବଦା କେଉଁ ବିଷୟରେ ଆନନ୍ଦ କରିବା କହିଲେ? ప్రభువునందు ఆనందపడమన్నాడు. ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆନନ୍ଦ କର। ప్రభువునందు ఆనందం ఎప్పుడు వస్తుంది? ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆନନ୍ଦ କେବେ ଆସିବ? నిజంగా మనం ఎప్పుడైతే దేవుని పని ସତରେ ଯେତେବେଳେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟକୁ మనం ఏకాగ్రతతో శ్రద్ధగా చేస్తామో, ଆମେ ନିର୍ଦ୍ଦିଷ୍ଟ ଚିତ୍ତ ଓ ଇଚ୍ଛୁକ ମନରେ କରିବା, ఇది దేవుని పని అని మనం మనస్ఫూర్తిగా చేస్తామో, ଏହା ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ କହି ସର୍ବାନ୍ତଃ ମନ ସହିତ అప్పుడే କରିବା, మనం ప్రభువునందు సంతోషంగా ఉండగలం. ସେତେବେଳେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆନନ୍ଦରେ ରହିପାରିବା। అదే నిజమైన ఆనందం. ତାହା ହିଁ ପ୍ରକୃତ ଆନନ୍ଦ। అందుకే ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందపడమంటున్నాడు. ସେଥିପାଇଁ ସର୍ବଦା ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆନନ୍ଦ କର। ఒకసారి చెప్పలేదు, ଥରେ କହୁନାହାନ୍ତି, మరలా చెప్పుదును ପୁନଶ୍ଚ କହୁଅଛି ఆనందించుడి. ଆନନ୍ଦ କର। ఇప్పుడు చెప్పండి, ଏବେ କୁହନ୍ତୁ, మనం లోకం విషయంలో ఆనందపడాలా, ଆମେ ଜଗତ ବିଷୟରେ ଆନନ୍ଦ କରିବା దేవుని విషయంలో ఆనందపడాలా? ନା ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ ఆనంଦ କରିବା? ఫలానా ఈ పని ఉదాహరణకి మనం ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు మనం అనిపించాలి, ఈ రోజు మేము మంచి కార్యక్రమం చేసి చాలా సంతోషంగా ఉంది అని మనం అనగలిగితే, ଉଦାହରଣକୁ ଆଜି ମୁଁ ଭଲ କାର୍ଯ୍ୟ କଲି, ଉତ୍ତମ କାର୍ଯ୍ୟ କଲି, ମୋ ମନ ଆନନ୍ଦରେ ଅଛି କହିପାରିଲେ, ఎప్పుడైతే మనం అలా అనగలుగుతామో ଯେତେବେଳେ ଆମେ ଏପରି କହିପାରିବା, అది నిజమైన ఆనందం అన్నట్టు. ତାହା ହିଁ ପ୍ରକୃତରେ ଆନନ୍ଦ କହିଲେ ଈଶ୍ୱର। మరి మన ఆనందం సినిమా చూసినప్పుడు కలుగుతుందా? ଆଉ ଆମକୁ ଆନନ୍ଦ ସିନେମା ଦେଖିଲା ବେଳେ ଘଟୁଛି କି? రీల్స్ చూసినప్పుడు కలుగుతుందా? ରିଲ୍ସ ଦେଖିଲା ବେଳେ ଘଟୁଛି କି? లేదంటే ఇతరుల గురించి మనం తప్పుగా చెప్పి చెడ్డగా చెప్పి వాళ్ళు గొడవలు ఆడుకున్నప్పుడు మనకు ఆనందం కలుగుతుందా? ନା ଅନ୍ୟ ବିଷୟରେ ମନ୍ଦ ରୂପେ କହି ସେମାନେ ବିବାଦ କଲେ ଆମକୁ ଆନନ୍ଦ కానీ ଲାଗୁଛି మన କି? ఆనందం మాత్రం କିନ୍ତୁ ଆମମାନଙ୍କର ଆନନ୍ଦ దేవుని పనులు గొప్పగా చేసి ఆనందపడమంటున్నాడు. ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ ମହାନ ରୂପେ କରି ଆନନ୍ଦ କର। ప్రభు అంటే ఎవరు? ପ୍ରଭୁ କହିଲେ କି? యేసుక్రీస్తు వారు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ। నిజంగా కొంతమంది సంఘస్థులు వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు. ସତରେ କେତେକ ମଣ୍ଡଳୀର ଲୋକ କୌଣସି କାର୍ଯ୍ୟ କଲା ବେଳେ ସେମାନେ ଅତ୍ୟଧିକ ఆ ଆନନ୍ଦିତ రోజు వాళ్ళు ହୁଅନ୍ତି। ఎంత కష్టపడినా సరే ସେମାନେ ଯେତେ କଷ୍ଟ କଲେ సాయంత్రం ମଧ୍ୟ అయ్యేసరికి ସନ୍ଧ୍ୟା ହେଲା ବେଳକୁ ఆ రోజు ఈ మీటింగ్ చాలా బాగా జరిగిందని వాళ్ళు చాలా సంతోషపడతారు. ଆଜି ଏଇ ସଭା ଅତି ଉତ୍ତମ ରୂପେ ଘଟିଲେ କହି ଆନନ୍ଦ କରିବେ। అలా సంతోషపడిన వారు నిజంగా ప్రభువునందు సంతోషపడిన వారు. ସେଇଭଳି ଆନନ୍ଦ କରିବା ଲୋକ ହିଁ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆନନ୍ଦ କରିବା ఇంకా ଲୋକ। ఏ విషయంలో సంతోషపడినా కూడా అది అసలు ఆనందమే కాదన్నట్టు. ଆଉ ଯେକୌଣସି విషୟରେ ଆନନ୍ଦ କଲେ ବି ତା ଆନନ୍ଦ ହିଁ ନୁହେଁ କହିଲେ మరి ଈଶ୍ୱର। నిజంగా మనం ఆ పని చేసి సంతోషపడగలుగుతున్నామా? ଆଉ ସତରେ ସେଇ କାର୍ଯ୍ୟ କରି ଆମେ ଆନନ୍ଦ କରିପାରୁଛେ କି? సంతోషానికి ఆనందానికి దేవుడు చెప్పిన డెఫినేషన్ ఇది. ଆନନ୍ଦର ଈଶ୍ୱର କହିଥିବା ଅର୍ଥ ଏହା। ఇంకా మనం ఎలా సంతోషపడాలో తెలుసా? ଆହୁରି ଆମେ କିପରି ଆନନ୍ଦ କରିବା మన ଜାଣିଛୁ? శ్రమల్లో కూడా మనం ఆనందించాలంట. ଆମ କ୍ଲେଶ ଗୁଡ଼ିକରେ ଆମେ ଆନନ୍ଦ କରିବା। అది మొదటి పేతురు పత్రిక 4:13 ఉంటది అన్నమాట. ତା ପିତରଙ୍କ ପ୍ରଥମ ପତ୍ର 4 శ్రమల్లో ଅଧ୍ୟାୟ। ఎవరైనా ఆనందపడతారా? କ୍ଲେଶରେ ଦୁଃଖରେ କେହି ଆନନ୍ଦ କରିବେ କି? బాధపడతారు. ଦୁଃଖ କରିବେ। కానీ దేవుడు ఏమని చెప్పాడు? କିନ୍ତୁ ଈଶ୍ୱର କଣ କହିଲେ? శ్రమల్లో కూడా ఆనందపడమన్నాడు. କ୍ଲେଶରେ ମଧ୍ୟ ଆନନ୍ଦ କର। అది నిజమైన ఆనందం అంటాం. ତାହା ପ୍ରକୃତରେ ଆନନ୍ଦ। ఇంకా మూడోది ఏంటి? ଆଉ ତୃତୀୟ ଫଳ କଣ? ప్రేమ, ପ୍ରେମ,
సంతోషం, ଆନନ୍ଦ, మూడోది ఏంటి? ତୃତୀୟ ବିଷୟ କ'ଣ? సమాధానం. ଶାନ୍ତି। ఓకే, మరి సమాధానం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ଆଉ ଏଇ ଶାନ୍ତି ବିଷୟରେ ଈଶ୍ୱର କ'ଣ କହୁଛନ୍ତି? సమాధానం అంటే ఏంటంటే ଶାନ୍ତି କହିଲେ କ'ଣ ମାନେ? ఐక్యత కలిగి ఉండడం, ଏକତା ଥାଇ ରହିବାର, ఒకరికొకరు లోబడి ఉండడం. ପରସ୍ପର ବଶୀଭୂତ ହେବାର। ఇలా ఎవరైతే ఉంటారో ଏପରି ଯେଉଁମାନେ ରୁହନ୍ତି వాళ్ళే సమాధానంగా ఉన్నట్టు దేవుడు చెప్పాడు. ସେମାନେ ଏଇ ଶାନ୍ତିରେ ଅଛନ୍ତି ବୋଲି ଈଶ୍ୱର କହିଲେ। మరి నిజంగా ఒకరికొకరు లోబడి ఉంటున్నారా? ଆଉ ସତରେ ପରସ୍ପର ବଶୀଭୂତ ହୋଇ ରହୁଛନ୍ତି କି? అటు విశ్వాసుల మధ్య లోబడి తత్వం ఉండదు, ସେପଟେ ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ବଶୀଭୂତ ఇటు ହେବାର సేవకుల ଗୁଣ పట్ల కూడా లోబడి తత్వం ఉండదు. ଏପଟେ ସେବକ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ବଶୀଭୂତ ହେବାର ଗୁଣ కానీ ନଥାଏ। దేవుడు స్త్రీలు ఉద్దేశిస్తే ఏమని చెప్పాడు? କିନ୍ତୁ ଈଶ୍ୱର ସ୍ତ୍ରୀ ମାନଙ୍କୁ ଲକ୍ଷ୍ୟ କରି କ'ଣ କହିଲେ? స్త్రీనారా ସ୍ତ୍ରୀ ମାନେ ఎవరికి లోబడి అన్నాడు? କାହାର ବଶୀଭୂତ ହବ କହିଲେ? నీ స్వపురుషులకి నీ భర్తనికి లోబడి ఉండమని దేవుడు చెప్పాడు, అవునా కదా? ତୁମେମାନେ ଆପଣ ସ୍ୱାମୀ ମାନଙ୍କର ବଶୀଭୂତ ହୋଇ ରୁହ କହିଲେ। కొంతమంది ఏమంటారు? କେତେକ ଲୋକ କ'ଣ କୁହନ୍ତି? లోబడి అంటే ఏంటి? ବଶୀଭୂତ ହେବାର କହିଲେ କ'ଣ? తగ్గడం, ନମ୍ର ହେବାର, అంటే తగ్గి ఉండడం. ମାନେ ନମ୍ର ହୋଇ ରହିବାର। కానీ ఇప్పుడు ఈరోజు కొత్త డైలాగ్ ఏమని వచ్చింది? କିନ୍ତୁ ଆଜି ନୂତନ ଡାଇଲଗ କ'ଣ ଆସିଛି? తగ్గేదే లేదంట. ଆଉ ନମ୍ର ହେବାର ହିଁ ନାହିଁ కానీ କହୁଛନ୍ତି। దేవుడు ఏమన్నాడు? କିନ୍ତୁ ଈଶ୍ୱର କ'ଣ କହିଲେ? మనం తగ్గాలి, లోబడి ఉండాలి, సమాధానం ఉండాలి దేవుడు చెప్పాడు. ଆମେ ନମ୍ର ହେବାର ଅଛି, ବଶୀଭୂତ ହେବାର ଅଛି, ନମ୍ର ହେବାର ଅଛି। చూడండి, ଈଶ୍ୱର మనిషికి କହିଲେ। దేవునికి ఎంత వ్యత్యాసం ఉందో. ଦେଖ ତ ମଣିଷକୁ ଈଶ୍ୱରକୁ କେଡ଼େ ତଫାତ ରହିଛି। మొదటి ఫలం ఏంటి? ପ୍ରଥମ ଫଳ କ'ଣ? రెండో ఫలం ఏంటి? ଦ୍ୱିତୀୟ ଫଳ କ'ଣ? సంతోషం. మూడో ఫలం ఏంటి? ତୃତୀୟ ଫଳ କ'ଣ? సమాధానం. ଶାନ୍ତି। ఒకసారి సమాధానం గురించి దేవుడు ఏం మాట్లాడాడంటే ଥରେ ଏଇ ଶାନ୍ତି ବିଷୟରେ ଈଶ୍ୱର କ'ଣ କହିଲେ ମାନେ? ఎఫెసీయులకు రాసిన పత్రిక ଏଫେସୀୟ ମଣ୍ଡଳୀର ପତ୍ର 6వ అధ్యాయం 6 ଅଧ୍ୟାୟ 15వ వచనం. 15 పଦ। ఎఫెసీయులకు రాసిన పత్రిక ଏଫେସୀୟ ମଣ୍ଡଳୀର ପତ୍ର 6వ అధ్యాయం 6 ଅଧ୍ୟାୟ 15వ వచనం. 15 పଦ। పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని ଶାନ୍ତିଦାୟକ ସୁସମାଚାର ନିମନ୍ତେ ସୁସଜ୍ଜିତ ରୂପ ପାଦୁକା ପାଦରେ నిలువబడుడి. ପିନ୍ଧି ଅଟଳ ହୋଇଥାଅ। పాదములకు ఎలాంటి జోడు తొడుకోవాలంట? ପାଦକୁ କେଉଁଭଳି ପାଦୁକା ପିନ୍ଧିବ? సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని జోడు తొడుగుకొని ଶାନ୍ତିଦାୟକ ସୁସମାଚାର ନିମନ୍ତେ ସୁସଜ୍ଜିତ ରୂପ ପାଦୁକା ପିନ୍ଧି నిలవబడి అంటున్నాడు. ଅଟଳ ହୋଇ ରୁହ। సిద్ధ మనసుని జోడు తొడుకొని మనం నిలబడాలంటే ସୁସଜ୍ଜିତ ରୂପ ପାଦୁକା ପିନ୍ଧି ଅଟଳ ହେବାକୁ ହେଲେ ముందులో మనం ఉండాల్సింది ఏంటి? ପ୍ରଥମେ ଆମର ରହିବାର ଅଛି କ'ଣ? సమాధానం. ଶାନ୍ତି। అదే మన సమాధానం లేకపోతే ତାହା ଆମର ଶାନ୍ତି ନଥିଲେ దేవుడు ఎవరో తెలుసా? ଈଶ୍ୱର କିଏ ଜାଣିଛ? సమాధానానికి కర్త, ଶାନ୍ତି ଦାତା। అవునా కదా? ହଁ ନା ନାହିଁ? అప్పుడు మన గురించి ఏమన్నాడు? ସେତେବେଳେ ଆମ ବିଷୟରେ କ'ଣ କହିଲେ? మత్తయి సువార్త 9వ వచనంలో ମାଥିଉ ଲିଖିତ ସୁସମାଚାର 6 ଅଧ୍ୟାୟ 9 ପଦରେ దేవుడు అంటే సమాధానకర్త, ଈଶ୍ୱର ଶାନ୍ତି ଦାତା। ఆయనలో సమాధానం ఉంది. ତା କୋଳରେ ଶାନ୍ତି ରହିଛି। మరి మన నుంచి కోరుకునే ఆ ఒక్క ఫలం ఏంటి? ଆଉ ଆମଠାରୁ ସେ ଚାହୁଁଥିବା ସେ ଫଳ କ'ଣ? 5వ వచనంలో మాట్లాడుతూ 5 ଅଧ୍ୟାୟ 9 ପଦରେ କଥା ହୋଇ సమాధాన పరచువారు ధన్యులు, ଶାନ୍ତିକାରକ ଲୋକେ ଧନ୍ୟ, వాళ్ళు దేవునికి కుమారులు అనబడతారంట. କାରଣ ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ବୋଲି ଖ୍ୟାତ ହେବେ। మనం దేవునికి కుమారులుగా పిలువబడాలంటే ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ରୂପେ ଖ୍ୟାତ ହେବାକୁ ହେଲେ మనలో సమాధానం ఉండాలి. ଆମଠାରେ ଶାନ୍ତି ରହିବାର ଅଛି। మూడో ఫలం ఏంటి? ତୃତୀୟ ଫଳ କ'ଣ? సమాధానం. ଶାନ୍ତି। మరి సమాధానం మనలో ఎంతమంది ఉందని దేవుడు అడిగితే మనం ఏం సమాధానం చెప్తాము? ଆଉ ଏଇ ଶାନ୍ତି ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ କେତେ ଜଣଙ୍କର ଅଛି କହିଲେ నిజంగా మనం ఎవరైనా చెప్తే మనం లోబడుతున్నామా? ସତରେ ଯିଏ ଯାହା କହିଲେ ଆମେ కనీసం ବସି తల్లిదండ్రుల మాటకి మనం గౌరవిస్తున్నామా? ଅନ୍ତତଃ ପିତାମାତାଙ୍କ କଥାକୁ ଆମେ ସମ୍ମାନ ଦଉଛେ କି? కొంతమంది పిల్లలు కనీసం తల్లిదండ్రుల మాట వినరు. କେତେକ ଲୋକ ପିତାମାତାଙ୍କର କଥା ହିଁ ଶୁଣନ୍ତି ନାହିଁ। వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు పెంచారని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ కష్టాన్ని మొత్తం మర్చిపోతారు. ଆଉ ସେମାନେ କେତେ କଷ୍ଟ କରି ସେମାନଙ୍କୁ ପ୍ରତିପାଳନ କରି କରି ପଛକୁ ଦେଖିଲେ ସେ କଷ୍ଟ ଭୁଲିଯିବେ। ఈ నాకు చెప్పడం ఏంటి? ତୁମେ ମତେ କହିବାର କ'ଣ? నాకు తెలియదా? ମୁଁ ଜାଣିନି କି? నా వయసు అంతా నేను చిన్నపిల్లనా? ମୋର ବୟସ କ'ଣ? ମୁଁ ଛୋଟ ଝିଅ କି? నేను చిన్నపిల్లనా? ମୁଁ କ'ଣ ଛୋଟ ପୁଅ କି? అంటే ఇలా మాట్లాడతారు వాళ్ళు. ମାନେ ଏଇଭଳି କଥା କୁହନ୍ତି। నిజంగా లోబడి తత్వమేనా? ସତରେ ତା ବଶୀଭୂତ ହେବା ଗୁଣ କି? దేవుడు మనిషికి ఎప్పుడు లోబడి బ్రతకమంటున్నాడు. ଈଶ୍ୱର ମଣିଷକୁ ବଶୀଭୂତ ହୋଇ ବଞ୍ଚିବାକୁ କହୁଛନ୍ତି। అంటే ఇన్ని ఫలాలు మళ్ళీ ఫలించమంటున్నాడు కదా దేవుడు. ମାନେ ଏତେ ଫଳ ଫଳିବା ପାଇଁ କହୁଛନ୍ତି ଈଶ୍ୱର। దేవునిలో ప్రేమ ఉంది, ଈଶ୍ୱର ଗୁଣରେ ପ୍ରେମ ఆ ଅଛି। ప్రేమే మన నుంచి కావాలనుకున్నాడు. ସେଇ ପ୍ରେମ ଆମଠାରୁ ଇଚ୍ଛା କରେ। దేవునిలో సంతోషం ఉంది, ଈଶ୍ୱର ଗୁଣରେ ଆନନ୍ଦ ଅଛି। మళ్ళీ కూడా సంతోషపడమని చెప్తున్నాడు. ଆମକୁ ଆନନ୍ଦିତ ହବ କହିଲେ। దేవుడిలో సమాధానం ఉంది, ଈଶ୍ୱର ଗୁଣରେ ଶାନ୍ତି ଅଛି।
ଅଛି మనల్ని కూడా సమాధాన పడమని చెప్పాడు. ଆମକୁ ମଧ୍ୟ ଶାନ୍ତିରେ ରୁହ କହିଲେ। అలానే ସେଇଭଳି నాలుగో ఫలం ఏంటి? ଚତୁର୍ଥ ଫଳ କଣ? గలతీయులకు రాసిన పత్రిక 5:22 నాలుగో ఫలం ఏంటి చూడండి. ଗାଲାତୀୟ ମଣ୍ଡଳୀର ପତ୍ର 5:22 ଚତୁର୍ଥ ଫଳ କଣ ଦେଖନ୍ତୁ। నాలుగో ఫలం ఏంటి? ଚତୁର୍ଥ ଫଳ କଣ? దీర్ఘశాంతం. ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁତା। ఈ పాఠంలో మనం రాయాల్సింది ఆ 9 ఫలాల కోసమే. ଆଉ ଏ ବିଷୟରେ ଆମେ ଲେଖିବାର ଅଛି ସେଇ 9ଟି ଫଳ ବିଷୟରେ। ఆ 9 ఫలాలు అంటే ఏంటి? ସେଇ 9ଟି ଫଳ ଗୁଡ଼ିକ କଣ? ప్రేమ అంటే ఏంటని రాయాలి. ପ୍ରେమ କଣ ତାହା ଲେଖିବେ। సంతోషం అంటే ఏంటని రాయాలి. ଆନନ୍ଦ କଣ ତାହା ଲେଖିବେ। సమాధానం అంటే ఏంటని రాయాలి. ଶାନ୍ତି କଣ ତାହା ଲେଖିବେ। దీర్ఘశాంతం అంటే ఏంటి? ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁତା କହିଲେ କଣ? దీర్ఘశాంతం అంటే ଦୀର୍ఘ సహిష్ణుତା କହିଲେ ఎవరు ఎన్ని మాటలన్నా ଯିଏ ଯେତେ କଥା మనం କହିଲେ ఎంత ବି ఇబ్బంది పెట్టినా ଆମକୁ ଯେତେ ଅସୁବିଧା କଲେ మనకి ବି కించపరిచేలా మాట్లాడినా ଆମକୁ ନ୍यूନ କରି କଥା ହେଲେ ବି సైలెంట్ గా వెళ్ళిపోవాలి. ନମ୍ର ଭାବରେ ଚାଲିଯାଉ। శాంతియుతంగా వెళ్ళిపోవాలి. ନମ୍ର ଭାବରେ ଚାଲିଯାଉ। నిజానికి క్వాలిటీ మనలో లేదంట. ସତରେ ଏଇ ଗୁଣ ଆମମାନଙ୍କ ଠାରେ ନାହିଁ ପୁଣି। కేవలం దేవునిలో మాత్రమే ఈ క్వాలిటీ ఉంది. କେବଳ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଏଇ ଗୁଣ ରହିଛି। ఒక్కసారి ఆ మాట చూడగలిగితే ଥରେ ସେଇ ବାକ୍ୟ ଆମେ ଦେଖିପାରିଲେ లోకస్ వార్త ଲୁକ ଲିଖିତ ସୁସମାଚାର 18వ అధ్యాయం 18 ଅଧ୍ୟାୟ 8వ వచనం చూడగలిగితే 8 ପଦ ଆମେ ଦେଖିପାରିଲେ లోకస్ వార్త ଲୁକ ଲିଖିତ ସୁସମାଚାର 18వ అధ్యాయం 18 ଅଧ୍ୟାୟ 8వ వచనం చూడగలిగితే 8 ପଦ ଆମେ ଦେଖିପାରିଲେ ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ସେ ଶୀଘ୍ର ସେମାନଙ୍କ କୃତ ଅନ୍ୟାୟର ପ୍ରତିକାର କରିବେ। వారి విషయమే కదా ସେମାନଙ୍କ ବିଷୟରେ ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు. ସେ ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁ ଅଟନ୍ତି। ఎవరి ସାତ విషయం ପଦ। అంట? କାହା ବିଷୟରେ? మన విషయంలోనే ଆମମାନଙ୍କ ବିଷୟରେ దేవుడు దీర్ఘశాంతం చూపుతున్నాడంట. ଈଶ୍ୱର ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁ ଅଟନ୍ତି। మన దీర్ఘశాంతం అనే క్వాలిటీ ఎవరిలో ఉంది? ଆଉ ସେ ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁତା ରୂପକ ଗୁଣ କାହାଠାରେ ଅଛି? దేవునిలో ఉంది. ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଅଛି। అందుకే పేతురు రాసిన రెండో పత్రికలో కూడా మాట్లాడుతూ ସେଥିପାଇଁ ପିତରଙ୍କ ଦ୍ୱିତୀୟ ପତ୍ରରେ କଥା ହୋଇ 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 15వ వచనంలో చెప్తూ 15 ପଦରେ କହି పేతురు రాసిన రెండో పత్రిక ପିତରଙ୍କ ଦ୍ୱିତୀୟ ପତ୍ର 3వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడుతూ 15 ପଦରେ କଥା ହୋଇ క్షమించండి, పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడుతూ అక్కడ ఏం చెప్తున్నాడంటే ଏଠାରେ କଣ କହୁଛନ୍ତି? మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము ଆମମାନଙ୍କର ପ୍ରଭୁଙ୍କର ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁତା రక్షణార్థమని ఎంచుకోండి. ତ୍ରାଣଜନକ ବୋଲି ଜ୍ଞାନ କର। అలాగే మన ప్రియ సహోదరుని పౌలు కూడా ଆମମାନଙ୍କ ପ୍ରିୟ ଭ୍ରାତା ପାଉଲ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున ଆପଣଙ୍କ ଦତ୍ତ ଜ୍ଞାନ నీకు రాసి ఉన్నాడు. ତୁମମାନଙ୍କ ନିକଟକୁ ଲେଖି ଅଛନ୍ତି। దేవుడు ఇంకా మన పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నాడంటే ఎందుకో తెలుసా? ଈଶ୍ୱର ଆହୁରି ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁ ଅଟନ୍ତି କହିଲେ କାହିଁକି ଜାଣିଛ? మనము రక్షణ పొందడానికి ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడంట. ଆମେ ପରିତ୍ରାଣ ପାଇବା ପାଇଁ ଆହୁରି ସେ ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁ ଅଟନ୍ତି। ఈ రోజు మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఎంత దేవుని మాట వినకపోయినా, మనకి నచ్చినట్టు మనం ఉన్నా, ఇంకా చూస్తూ ఉండడానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? ଆଜି ଆମମାନେ ଯେତେ ଅଧର୍ମ କଲେ ବି ଯେତେ ତ୍ରୁଟି କଲେ ବି ସେ ଆହୁରି ଆମମାନଙ୍କୁ ଦେଖୁଛନ୍ତି କହିଲେ ଗୋଟିଏ మన କାରଣ మార్పు కోసమే. ଆମମାନଙ୍କ ପରିବର୍ତ୍ତନ ନିମନ୍ତେ। ఈరోజు తల్లిదండ్రులను ఎంతవరకు చూస్తారు? ଆଜି ପିତାମାତା କେତେ ସମୟ ଅପେକ୍ଷା କରିବେ? పిల్లలు మాట వినకపోతే ପିଲାମାନେ କଥା ନ ଶୁଣିଲେ వాళ్ళే కొట్టేస్తారు ఒక ସେମାନେ సందర్భంలో. ବାଡ଼େଇ ଦିଅନ୍ତି କେତେକ ସମୟରେ। కానీ దేవుడు మాత్రం କିନ୍ତୁ ଈଶ୍ୱର కొట్టని అనుకోవడం లేదు. ବାଡ଼େଇବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁନାହାନ୍ତି। ఇంకా ఆయన చూస్తూ ఉన్నాడు. ଆହୁରି ସେ ଦେଖୁଛନ୍ତି। ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎవరైనా మనకు కొన్ని సందర్భాలు అనిపిస్తుంది, ଏବେ ରୋଡ ଉପରେ ଗଲାବେଳେ ଆମକୁ କେତେ ସମୟରେ ଲାଗିଥାଏ మన ముందే వాడు కాస్త వల్గర్ గా బిహేవ్ చేసిన అనుకోండి, ଆମ ସମ୍ମୁଖରେ ସେ ଟିକେ ମନ୍ଦ ରୂପେ ବ୍ୟବହାର କଲେ, ఇంకొకరిని ఇబ్బంది పెట్టాడు అనుకోండి, ଆଉ ଜଣକୁ ଅସୁବିଧା କଲେ, మనం ఏమని అంటాము? ଆମେ କଣ କହିଥାଉ? వీడికి తన్నినా తప్పులేదు అంటారు లేదా? యాକୁ ପିଟିଲେ ବି ଭୁଲ ନାହିଁ వీడికి కొట్టినా କହିଥାଉ, తప్పులేదు అంటారు లేదా? యాକୁ ବାଡ଼େଇଲେ ବି ଭୁଲ ନାହିଁ మరి କହିଥାଉ। మనమే అలాగ అనుకున్నప్పుడు దేవుడు ఎలా అనుకుంటాడు? ଆମେ ସେଇପରି ଭାବିଲା ବେଳେ ଈଶ୍ୱର କେମିତି ଭାବୁଥିବେ? కొన్నిసార్లు కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మాట వినరు. କେତେକ ସମୟରେ ପିଲାମାନେ ପିତା ମାତାଙ୍କର କଥା అప్పుడు ଶୁଣନ୍ତି వాళ్ళ పిల్లల గురించి పక్కింటి తల్లిదండ్రులు ఏమనుకుంటారు తెలుసా? ସେତେବେଳେ ସେଇ ପିଲାମାନଙ୍କ విషୟରେ పడୋଶୀର ପିତାମାତା କଣ ଭାବନ୍ତି? అలాంటి వాళ్ళని ఎలా కొట్టాలంటే అలా కొట్టాలంటారు. ପ୍ରକୃତରେ ସେଇ ପିଲାମାନଙ୍କୁ ଯେମିତି ବାଡ଼େଇବାର ଅଛି ସେମିତି ବାଡ଼ାନ୍ତୁ। వాడికి ఇంట్లోకి పెట్టి కొట్టినా సరే తప్పులేదు అని అంటారు. ତାକୁ ଘରେ ବନ୍ଦୀ କରି ବାଡ଼େଇଲେ ବି ଭୁଲ ନାହିଁ କୁହନ୍ତି। మరి తల్లిదండ్రులుగా వాళ్ళ మాట అనుకుంటే వీళ్ళ మాట అంటున్నారంటే ଆଉ ପିତାମାତା ରୂପେ ସେମାନେ ସେଇ କଥା ନ କହି ପଡୋଶୀ ଲୋକ କହୁଛନ୍ତି వాళ్ళు କହିଲେ ఎంత ఇబ్బంది పడితే చూసుంటారు. ସେମାନେ କେଡ଼େ ଅସୁବିଧା କଲେ ଦେଖିଥିବେ। వాళ్ళే కొన్ని సందర్భాల్లో వారి యొక్క శాంతాన్ని కోల్పోతారు. ସେମାନେ କେତେକ ସମୟରେ ସେମାନଙ୍କର ସେଇ ଗୁଣକୁ ହରାଇ ବସାନ୍ତି।
మరి మనం చేసిన ప్రతిదీ దేవుడు ఇప్పటివరకు చూస్తూ వచ్చాడు కదా. ଆଉ ଆମେ କରୁଥିବାର ପ୍ରତ୍ୟେକଟି ଈଶ୍ୱର ଦେଖି ଦେଖି ଆସିଲେ ନା। మరి అన్ని చూసినప్పటికీ ଆଉ ସବୁ ଦେଖିଲା ପରେ ବି దేవుడు ఎలా ఉన్నాడంట? ଈଶ୍ୱର କେମିତି ଅଛନ୍ତି? దీర్ఘశాంతంతో ఉన్నాడంట. ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁ ହୋଇ ଅଛନ୍ତି। కారణం ఏంటో తెలుసా? କାରଣ କଣ ଜାଣିଛ? వీళ్ళు కనీసం కొన్ని రోజులు కానీ వీళ్ళు మారుతారు అని. ଅନ୍ତତଃ ମାନେ କିଛି ଦିନରେ ବି ఎవరో ఒకరి మాటలో వీళ్ళు మారుతారు అని. କାହାର ନା ବାକ୍ୟ ଦ୍ୱାରା ପରିବର୍ତ୍ତିତ సరే ହେବେ। ఇప్పుడు వీళ్ళు కొట్టేశారు. ଏବେ ଏମାନେ రేపు ବାଡ଼େଇ పొద్దున ଦେଲେ। ఇంకొక సంఘానికి వెళ్ళి దేవుని మాటలు వింటే మారుతారేమో అని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ଆଉ କାଲି ଦିନରେ ଆଉ ଗୋଟେ ମଣ୍ଡଳୀକୁ ଗଲେ ଏମାନେ ବଦଳିବେ ବୋଧେ କହି ଈଶ୍ୱର ఆ ଅପେକ୍ଷା ఒక్క ଅଛନ୍ତି। మార్పు కోసమే, ସେଇ ଗୋଟିଏ ପରିବର୍ତ୍ତନ ఆ ପାଇଁ, ఒక్క రక్షణ కోసమే ସେଇ ଗୋଟିଏ ପରିତ୍ରାଣ ପାଇଁ దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడంట. ଈଶ୍ୱର ଦୀର୍ଘ సహిష్ణୁତାରେ మరి ଅଛନ୍ତି। మనిషిలో దీర్ఘశాంతం ఉందంటే ఆ మనిషిలో దీర్ఘశాంతం లేదనే దేవుడు చెప్తున్నాడు. ଆଉ ମଣିଷଟାରେ ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁତା ଅଛି କହିଲେ ନାଇଁ କୁ ଈଶ୍ୱର మన କହୁଛନ୍ତି। పాట మన ట్రైన్ లో ఎవరైనా మనం కూర్చున్న ప్లేస్ లో కానీ కూర్చుంటే మనం అక్కడ దీర్ఘశాంతంతో ఉంటామా? ଅନ୍ୟତ କିଏ ଆମ ସିଟ୍ ରେ ବସି ପଡ଼ିଲେ ଆମେ ମାନେ ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁତା ରହିବା କି? వాటితో గొడవాడేసి అతను తిప్పేసి ఎవరికో ఫోన్ చేసి అక్కడ పెద్ద రచ్చ చేస్తామా లేదా? ତାକୁ ସେ ସିଟ୍ ରୁ ଓହ୍ଲାଇ ଦେଇ ଟ୍ରେନ୍ ରୁ ଓହ୍ଲାଇ ଦେଇ ବଡ଼ ବିଶୃଙ୍ଖଳା ସୃଷ୍ଟି କରିବା ନା ନାହିଁ? అక్కడ మనం సరేలే అని కూర్చొని అని మనం వదిలేస్తామా? ସେଠାରେ ସେ ବସୁ ବୋଲି ଆମେ ଅପେକ୍ଷା କରିବା କି? ఈ విషయంలోనే మనం శాంతిని కోల్పోతే, ଏଇ ବିଷୟରେ ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁତା ହରାଇଲେ, సహనాన్ని కోల్పోతే ଦୀର୍ఘ ସହିଷ୍ଣୁତା ହରାଇଲେ మరి ଆଉ దేవుడు మన విషయంలో ఎన్ని ఓర్చుకుంటున్నాడండి. ଆଉ ଈଶ୍ୱର ଆମ ବିଷୟରେ କେତେ ସବୁ ସହ୍ୟ କରୁଛନ୍ତି। అదే దేవుని యొక్క దీర్ఘశాంతం అంట. ତାହା ହିଁ ଈଶ୍ୱରଙ୍କ ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁତା। నాలుగో ఫలం ఏంటి? ଚତୁର୍ଥ ଫଳ କଣ? దీర్ఘశాంతం. ଦୀର୍ఘ ఇప్పుడు ସହିଷ୍ଣୁତା। ఐదో ఫలం ఏంటి? ଏବେ ପଞ୍ଚମ ଫଳ କଣ? దయాలత్వము. ପରୋପକାରିତା। దయాలత్వం అంటే ఏంటో తెలుసా? ପରୋପକାରିତା କହିଲେ କଣ ଜାଣିଛ? దయ ପର ଦୟା సకల జీవకోటి పట్ల, ଆଉ ସମସ୍ତ ପ୍ରାଣୀ ପ୍ରତି, అంటే ప్రతి ఒక్క ప్రాణి ఎడల ମାନେ ପ୍ରତ୍ୟେକ ପ୍ରାଣୀ ପ୍ରତି దయ కలిగి బ్రతకాలి అని దేవుడు అంటున్నాడండి. ଆଉ ଦୟା ଦେଖାଇ ବଞ୍ଚିବାର ଅଛି ఎందుకు? କାହିଁକି? దేవుడు దయాళుడు కాబట్టి. ପରମେଶ୍ୱର ଦୟାଳୁ ହୋଇଥିବାରୁ। ఒకసారి ఆ మాటను చూస్తారా? ଥରେ ସେ ବାକ୍ୟ ଦେଖିବେ କି? సామెతల గ్రంథం ହିତୋପଦେଶ 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 34వ వచనం. 34 ପଦ। సామెతల గ్రంథం ହିତୋପଦେଶ 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 34వ వచనం. 34 పଦ। అపహాసకులారా ఆయన అపహాసకులను ఆయన అపహసించును, దీనిని ఎడల ఆయన దయ చూపును. ఎవరి ఎడల దయ చూపిస్తాడంట? ଯଦି ବି ସେ ନିନ୍ଦକମାନଙ୍କୁ ନିନ୍ଦା କରନ୍ତି, ନମ୍ର ଲୋକଙ୍କୁ ଅନୁଗ୍ରହ ପ୍ରଦାନ କରନ୍ତି। దీనిని ఎడల ఆయన దయ చూపిస్తాడు. ନମ୍ର ଲୋକଙ୍କ ପ୍ରତି ସେ ଦୟା ଦେଖାନ୍ତି। ఒక్కసారి అదే అధ్యాయం 14వ అధ్యాయం 9వ వచనం చదవండి. ଥରେ ହିତୋପଦେଶ 14 ଅଧ୍ୟାୟ 9 ପଦ ପଢନ୍ତୁ। అక్కడ మాట్లాడుతూ ସେଠାରେ କଥା ହୋଇ యథార్థవంతులు ఒకరిని అంటూ ఒకరు దయ చూపును అని అన్నాడండి. ଆଉ ସରଳ ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ଦୟା ଥାଏ କହିଲେ, అంటే ମାନେ ఆయన ఎవరి ఎంత దయ చూపిస్తాడంట? ସେ କାହା ପ୍ରତି ଦୟା ଦେଖାଇବେ? దీనిని ఎడల దయ చూపిస్తాడు. ନମ୍ର ଲୋକଙ୍କ ପ୍ରତି ଦୟା ଦେଖାଇବେ। ఎందుకు? କାହିଁକି? ఆయన దయాళుడు. ସେ ଦୟାଳୁ ଅଟନ୍ତି। మనం కూడా ଆମେମାନେ ମଧ୍ୟ యథార్థంగా ఉంటే ସରଳ ରୂପେ ବଞ୍ଚିଲେ మనం కూడా ఒకరి ఎడల ఒకరు దయ చూపిస్తామంట. ଆମେ ମଧ୍ୟ ପରସ୍ପର ପ୍ରତି ଦୟା ଦେଖାଇବା। అంటే దేవుడు మన నుంచి కోరుకుంది ఏంటంటే ଈଶ୍ୱର ଆମଠାରୁ ଚାହୁଁଛନ୍ତି କଣ ఒకరి କହିଲେ? ఎడల మనం దయ చూపించాలి. ପରସ୍ପର ପ୍ରତି ଆମେ ଦୟା ଦେଖାଇବା। ఎలా దయ చూపించాలి? କେମିତି ଦୟା ଦେଖାଇବା? వాళ్ళ దగ్గర ఏమీ లేకపోతే ఇవ్వడమా? ସେମାନଙ୍କ ପାଖରେ ଯାହା ନାହିଁ ତାହା ଦେବା ଲାଗି? వాళ్ళ దగ్గర వాక్యం లేకపోతే మనం ఇవ్వాల్సిన వాక్యం మాత్రమే. ସେମାନଙ୍କ ପାଖରେ ବାକ୍ୟ ନଥିଲେ ଆମେ ଦେବା ବାକ୍ୟ ହିଁ। ఎప్పుడైతే వాక్యం ఇస్తామో ଯେତେବେଳେ ବାକ୍ୟ ଦେଇଥାଉ ఆయన పట్ల మనం దయ చూపినట్టే. ସେମାନଙ୍କ ପ୍ରତି ଆମେ ଦୟା ଦେଖାଇବା ପରେ దేవుడు కోరుకునే ఇంకో క్వాంటి ఏంటి? ଈଶ୍ୱର ଚାହିଁବା ଆଉ ଗୋଟେ ଫଳ କଣ? దయాలత్వము. అంటే ପରୋପକାରିତା। ప్రతి మనిషి పట్ల మనం కొద్దిగా దయ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ମାନେ ପ୍ରତି ମଣିଷ ପ୍ରତି ଆମେ ଟିକେ ପର ఉపକାର କରିବା ବୋଲି ଈଶ୍ୱର ఎందుకంటే ଚାହୁଁଛନ୍ତି। దేవుడు మన పట్ల ఆ దయ అనేది కనపరుస్తున్నాడు కాబట్టి. କାରଣ ଈଶ୍ୱର ଆମ ସମସ୍ତଙ୍କ ପ୍ରତି ସେଇଭଳି ଉପକାର ఇంకా ఆరోది ఏంటంటే ଆଉ ଷଷ୍ଠ ବିଷୟ କଣ କହିଲେ? మంచితనము. ଭଦ୍ରତା। ఈ మంచితనం అనేది ଏ ଭଦ୍ରତା ఎప్పుడైతే మనం చీకటి నుంచి వెలుగులోకి వచ్చామో, ଯେତେବେଳେ ଆମେ ଅନ୍ଧକାରରୁ ଆଲୋକ ମଧ୍ୟକୁ ଆସିଲୁ, పాపంలో నుండి వాక్యం అనే వెలుగులోకి వచ్చామో, ପାପରୁ ବାକ୍ୟ ରୂପକ ଆଲୋକ ମଧ୍ୟକୁ ଆସିଲୁ, ఈ వాక్యం దగ్గరికి వచ్చామో, ଏ ବାକ୍ୟ ନିକଟକୁ ଆସିଲୁ, యేసుక్రీస్తు రక్షణ పొందామో, ଯୀଶୁଙ୍କଠାରେ ପରିତ୍ରାଣ అలా ପାଇଲୁ, నిజంగా వెలుగులోకి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర ఈ మంచితనం అనే క్వాంటి ఉంటదంట. ସେଇଭଳି ସତରେ ଆଲୋକ
ମଧ୍ୟ ଆସିଥିବା ପ୍ରତ୍ୟେକଙ୍କ ନିକଟରେ ଭଦ୍ରତା ରହିଥାଏ। ఒక్కసారి ఎఫెసీ పత్రిక తీయండి, ଥରେ ଏଫେସିୟ ମଣ୍ଡଳୀର ପତ୍ର ପଢ଼ନ୍ତୁ, 5వ అధ్యాయం 5 ଅଧ୍ୟାୟ 9వ వచనం చూడగలిగితే 9 ପଦ ପଢ଼ିପାରିଲେ ఎఫెసీ పత్రిక ଏଫେସିୟ ମଣ୍ଡଳୀର 5వ అధ్యాయం 5 ଅଧ୍ୟାୟ 9వ వచనం చూడగలిగితే 9 ପଦ పଢ଼ିଲେ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, କାରଣ ସମସ୍ତ ପ୍ରକାର ଉତ୍ତମତା ସତ୍ୟ మన దగ్గర వెలుగు ఫలం అనేది ఉంటే, వెలుగు అనేది ఉంటే ଆମ ନିକଟରେ ଆଲୋକ ରହିଲେ దాని ఫలం ఏంటో తెలుసా? ତାର ଫଳ କଣ ଜାଣିଛ? మంచితనము అని చెప్పాడు. ଉତ୍ତମତା ବୋଲି କହିଲେ। మరి నిజంగా మన దగ్గర వెళ్ళుంటే మనం అందరం మంచి వాళ్ళు అనుకుంటాం, మంచి వాళ్ళగానే ఉంటాం. ଆଉ సత్ୟରେ ଆମ ପାଖରେ ଆଲୋକ ଥିଲେ ଆମେ ସମସ୍ତେ ଉତ୍ତମ ରୂପେ ఒకవేళ ଦେଖାଯିବା। మనకి వెలుగు అనే వాక్యం లేకపోతే ଆମକୁ ଆଲୋକ ନାମକ ବାକ୍ୟ ନଥିଲେ మనం అందరి పట్ల దుష్టులుగానే ప్రవర్తిస్తాం. ଆମେ ସମସ୍ତଙ୍କ ପ୍ରତି ମନ୍ଦ ଆଚରଣ କରିଥାଉ। కనుక ଏଣୁ మనకు ఉండాల్సిన ఆరో ఫలం ఏంటంటే, ଆମକୁ ରହିବାକୁ ଥିବା ଷଷ୍ଠ ଫଳ କଣ ఆత్మ କହିଲେ? ఫలాల్లో ఆరో ఫలం ଆତ୍ମ ଫଳ ଗୁଡ଼ିକର ଷଷ୍ଠ ଫଳ మంచితనము. ଭଦ୍ରତା। ఇప్పుడు వరకు ఎన్ని ఫలాలు చెప్పాను ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ କେତୋଟି ଫଳ କହିଲେ? చెప్పండి, ఒక్కొక్క ఫలాలు చెప్పండి. ଗୋଟେ ଗୋଟେ ଫଳ କୁହନ୍ତୁ। ప్రేమ, ପ୍ରେମ, ఆనందం, ଆନନ୍ଦ, సమాధానం, ଶାନ୍ତି, దీర్ఘశాంతం, ସହିଷ୍ଣୁତା, ପରୋପକାରିତା, మంచితనం. ଭଦ୍ରତା। ఎక్కడ రాయబడ్డాయి ఇవన్నీ? କେଉଁ ସ୍ଥାନରେ ଲେଖା ହେଇଛି ଏ ଫଳ ଗୁଡ଼ିକ? ఏ పత్రికలో రాశారు? କେଉଁ ପତ୍ରରେ ଲେଖିଲେ? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ଗାଲାତୀୟ ପତ୍ର 5 ଅଧ୍ୟାୟ 22 ପଦ। దేవుడు మన దేంతో పోల్చాడు? ଈଶ୍ୱର ଆମକୁ କାହା ସଙ୍ଗେ ତୁଳନା କଲେ? మొక్కతో పోల్చాడు. ବୃକ୍ଷର ଚାରା మన ସଙ୍ଗେ మొక్క ତୁଳନା କଲେ। ఎదగాలంటే సారం ఎక్కడ ఉందని చెప్పాడు? ଚାରା ବୃଦ୍ଧି ପାଇବାକୁ ହେଲେ ଭୂମି କେଉଁଠାରେ ଅଛି? హృదయం అని చెప్పాడు. ହୃଦୟ ବୋଲି କହିଲେ। మొక్కతోనే ఎందుకు పోల్చాడు? କାହିଁକି ଚାରା ସଙ୍ଗେ ତୁଳନା କଲେ? మొక్కతోనే ఎందుకు పోల్చాడు? କାହିଁକି ଆମମାନଙ୍କୁ ବୃକ୍ଷର ଚାରା ସଙ୍ଗେ ତୁଳନା କଲେ? మొక్క నుంచి ఫలాలు వస్తాయని మొక్కతో పోల్చాడు. ଚାରାରୁ ଫଳ ଫଳିବା କହି ଚାରା ସହ ତୁଳନା କଲେ। ఎందుకు మొక్క నుంచి ఫలాలు వస్తాయని పోల్చాడు? କାହିଁକି ଚାରାରୁ ଫଳ ଆସିବ କହି ତୁଳନା କଲେ? మన నుంచి కూడా ఏం కావాలనుకున్నాడు? ଆମମାନଙ୍କର ମଧ୍ୟ ସେ କଣ ଇଚ୍ଛା କଲେ? మన నుంచి కూడా ఫలాలే కావాలని కోరుకున్నాడు, అవునా కదా? ଆମମାନଙ୍କର ସେ ଫଳ ଇଚ୍ଛା କଲେ, ମନ ନାହିଁ। ఇప్పుడు ఆ ఫలాలే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఫలాలన్నీ, ଏବେ ଫଳ ଗୁଡ଼ିକ ହିଁ ଆମେ ଆଲୋଚନା କରିବା। ଫଳ ఆ ଗୁଡ଼ିକ ఫలాలే ఆత్మ ఫలాలు అన్నాడు. ସେଇ ଫଳ ଗୁଡ଼ିକୁ ଆତ୍ମାଙ୍କ ଫଳ କହିଲେ। ఆ ఆత్మ ఫలాల్లోనే మనం ఇప్పటివరకు 6 విషయాలు మాట్లాడుకున్నాం. ସେଇ ଆତ୍ମାଙ୍କ ଫଳରୁ ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ 6 ଗୋଟି ଫଳ ଆମେ କଥା ହେଲେ। ప్రేమ అంటే ఏంటి? ପ୍ରେମ କହିଲେ କଣ? ప్రేమ అంటే ఏంటి? ପ୍ରେମ କହିଲେ କଣ? ప్రాణం పెట్టాలి. ପ୍ରାଣ ଦାନ କରିବା। ఆనందం అంటే ఏ విషయాలు ఆనందపడాలి? ଆନନ୍ଦ କହିଲେ କେଉଁ ବିଷୟରେ ଆନନ୍ଦ କରିବା? ప్రభు పని చేసినప్పుడు ఆనందపడాలి. ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆନନ୍ଦ କରିବା। సమాధానం ఎవరిలో ఉంది? మొదట ଶାନ୍ତି କାହାଠାରେ ଅଛି? ପ୍ରଥମେ దేవునిలో ఉంది. ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଅଛି। ఎవరు దేవుని కుమారులు అనబడతారు? କେଉଁମାନେ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ଡକାଯିବେ? సమాధాన పరచువారు కానీ వారు దేవునికి ఏమనబడతారు? ଶାନ୍ତିକାରକ ଲୋକେ ଧନ୍ୟ, ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କର దేవుని కుమారులు ସନ୍ତାନ అనబడతారు. ରୂପେ ଖ୍ୟାତ ହେବେ। దీర్ఘశాంతం అనే క్వాంటి ఎవరిలో ఉంది? ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁତା ଗୁଣ କାହାଠାରେ ଅଛି? ఒక దేవునిలో ఉంది, ఇంకా ఎవరిలోనే ఉందా? କେବଳ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଅଛି ନା ଆଉ କାହାଠାରେ ଅଛି? దేవునిలో ఉంది, ప్రభుని యేసుక్రీస్తు వారిలో కూడా ఉంది. ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଯୀଶୁଙ୍କ ଠାରେ ମଧ୍ୟ ଅଛି। దయాళత్వం అనే క్వాంటి, ଏଇ ପରୋପକାରିତା ଗୁଣ। దయాళత్వం అంటే ఏంటి? ପରୋପକାର କହିଲେ କଣ? దయ అంటే దయ చూపించడం. ମାନେ ଦୟା ଦେଖାଇବା। మంచితనం అనే గుణం ఎవరిలో ఉంటదంట? ଭଦ୍ରତା ଏଇ ଗୁଣ କାହାଠାରେ ଥିବ? ఎందులో నుంచి ఎందులోకి వస్తే వాళ్ళకు ఈ క్వాంటి ఉంటుందని చెప్పాడు. କେଉଁ ବିଷୟରୁ କେଉଁ ବିଷୟ ମଧ୍ୟକୁ ଆସିଲେ ସେମାନଙ୍କ ଠାରେ ଭଦ୍ରତା ରହିଥିବ। చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన వారిలో ఏ క్వాంటి ఉంటదంట? ଅନ୍ଧକାରରୁ ଆଲୋକ ମଧ୍ୟକୁ ଆସିଥିବା ଲୋକଙ୍କ ମଧ୍ୟରେ କେଉଁ ଗୁଣ ରହିଥିବ? ఏ ఫలం ఉంటదని చెప్పాడు? କେଉଁ ଫଳ ରହିଥିବ କହିଲେ? అంటే మంచితనం అనే ఫలం ఉంటదని చెప్పాడు, అవునా కదా? ଭଦ୍ରତା ରୂପକ ଫଳ ରହିବ କହିଲେ। అంటే మీరు సైలెంట్ గానే ఉన్నారు. ମାନେ ଆପଣ ସମସ୍ତେ ଶୁଣୁଛନ୍ତି। ఓకే, నెక్స్ట్ 7వ ఫలం ఏంటంటే ଆଉ ସପ୍ତମ ଫଳ କଣ କହିଲେ? విశ్వాసం, ବିଶ୍ୱାସ
విశ్వాసత ఏడో ఫలం ఏంటి? ସପ୍ତମ ଫଳ କଣ? విశ్వాసం. ବିଶ୍ୱସ୍ତତା విశ్వాసం అంటే ఏంటి? ବିଶ୍ୱସ୍ତତା କହିଲେ କଣ? మన కంటికి కనిపించింది ఉంది అని నమ్మడమే విశ్వాసం. ଆମ ଆଖିକୁ ଦେଖାଯାଉନଥିବାର ଅଛି ବୋଲି ବିଶ୍ୱାସ କରିବାର ହିଁ ବିଶ୍ୱାସ। అంటే ମାନେ ఈరోజు పరలోక మందులను తెలియ చూడలేదు మనం, ଆଜି ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଅଛି ନା ନାହିଁ ଆମେ ଦେଖିନାହୁଁ। నమ్ముతున్నామా లేదా? ବିଶ୍ୱାସ କରୁଛୁ କି ନାହିଁ? నమ్ముతున్నాము. ବିଶ୍ୱାସ କରୁଛୁ। దేవుని చూసామా? ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିଲୁ କି? చూడలేదు. ଦେଖିନାହୁଁ। నమ్ముతున్నామా లేదా? ବିଶ୍ୱାସ କରୁଛ କି ନାହିଁ? నమ్ముతున్నాము. ବିଶ୍ୱାସ మరి అలా କରୁଛୁ। చూడండి నా మొట్టమొదటి నమ్మిన వ్యక్తి ఎవరు? ସେଇଭଳି ନ ଦେଖିବାର ସର୍ବପ୍ରଥମେ ବିଶ୍ୱାସ କରୁଥିବା ମନୁଷ୍ୟ କିଏ? ନ ଦେଖିବାର ସର୍ବପ୍ରଥମେ ବିଶ୍ୱାସ କରୁଥିବା ମଣିଷ। విశ్వాసం అసలు చూడకుండా పిలవగానే వెళ్ళిపోయిన ఒక వ్యక్తి ଈଶ୍ୱର ତାଙ୍କୁ ଡାକିବାରୁ ସେ ପଳେଇଲେ। ఆయనే ସେ ହିଁ అబ్రహాం గారు. అబ్రహాం ଅଟନ୍ତି। అందుకే దేవుడు విశ్వాసం గురించి మాట్లాడుతూ ସେଥିପାଇଁ ଈଶ୍ୱର ବିଶ୍ୱାସ ବିଷୟରେ କଥା ହୋଇ 11వ అధ్యాయం 11 ଅଧ୍ୟାୟ 6వ వచనం చూడగలిగితే 6 ପଦ ଦେଖିପାରିଲେ హెబ్రీ పత్రిక ఎబ్రీ పుస్తକ 11వ అధ్యాయం 11 ଅଧ୍ୟାୟ 6వ వచనం 6 ପଦ విశ్వాసం లేకుండా ବିଶ୍ୱାସ ବିନା దేవునికి ఇష్టడై ఉండుట ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତୋଷ ପାତ୍ର ହେବା అసాధ్యము. ଅସମ୍ଭବ। నిజంగా మనకి ఫలాలన్నీ ఉండాలంటే ସତରେ ଏହି ସମସ୍ତ ଫଳ ରହିବାକୁ ହେଲେ మొట్టమొదటి మనకి దేవుని యందు విశ్వాసం ఉండాలి. ସର୍ବପ୍ରଥମେ ଆମମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରତି అది ବିଶ୍ୱାସ లేకపోతే ରହୁ। అసలు మనకి ఇష్టడుగానే ఉండలేమంట. ତାହା ନଥିଲେ ଆମେ ଇଚ୍ଛୁକ ସନ୍ତୋଷ ପାତ୍ର ହୋଇପାରିବ ନାହିଁ। నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంటే ସତରେ ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ବିଶ୍ୱାସ ଥିଲେ ఈ రోజు మన జీవితం అనేది దేవునిలో ఎంతో గొప్పగా ఎదుగుతుంది. ଆଜି ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଆମ ଜୀବନ କେଡ଼େ ମହାନ ରୂପେ ବଢିବ। ఈరోజు ఎందుకు క్రైస్తవులు దేవుని నమ్ముకొని కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు? ଆଜି କାହିଁକି ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସ କରି ପଛଘୁଞ୍ଚା ହେଉଛନ୍ତି? మళ్ళీ విశ్వాసాన్ని బట్టి వచ్చారు, ఇంక దేన్నో చూసి వచ్చారా? ସେମାନେ ବିଶ୍ୱାସ ହେତୁ ଆସିଲେ ନା ଅନ୍ୟ କୌଣସି ବିଷୟ ଦେଖିକି ଆସିଲେ? వాళ్ళు నిజానికి విశ్వాసాన్ని చూసి వచ్చిన భక్తులైతే ସେମାନେ ఉంటారు. ପ୍ରକୃତରେ ବିଶ୍ୱାସ ହେତୁ ଆସିଥିଲେ ରହିବେ। స్వస్థత చూసి వచ్చిన భక్తులు ఉన్నారు, ସୁସ୍ଥତା ଦେଖି ଆସିବା ଭକ୍ତ లేదా ଅଛନ୍ତି। ఏదో జరిగిందని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ନଚେତ୍ କୌଣସି ବିଷୟ ଘଟିଲା ପରେ ଆସିବା ଲୋକ రోగాలు ଅଛନ୍ତି। పోయిన వచ్చిన వాళ్ళు ఉన్నారు. ରୋଗ ସୁସ୍ଥ ହେଲେ ପରେ ଆସିବା ଲୋକ ఈ ଅଛନ୍ତି। స్త్రీలకు వస్తే మేము పెద్ద ఇల్లు కడతామని ఒక ఆలోచనతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଆସିଲେ ଯାହା କିଛି ପାଇବ ଆଶାରେ ଆସିବା అందుకే ଲୋକ ఈ రోజు ଅଛନ୍ତି। ఎవరు కూడా క్రైస్తవం కొన్ని హింస కలగాని లేదంటే ఒక చిన్న కష్టం కలగాని వెళ్ళిపోతున్నారు. ସେଥିପାଇଁ ଆଜି ଖ୍ରୀଷ୍ଟିଆନ ହେବାରୁ ତାଡ଼ନା କଷ୍ଟ ଆସିବାରୁ ପଛକୁ ଚାଲି ଯାଉଛନ୍ତି। నిజంగా విశ్వాసాన్ని చూసి వచ్చిన వాళ్ళు, ସତରେ ବିଶ୍ୱାସ ହେତୁ ଆସିବା ଲୋକ విశ్వాసంతో ఉన్న వాళ్ళు ବିଶ୍ୱାସରେ ଥିବା ଲୋକ ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతారు. ଯେତେ କଷ୍ଟ ଆସିଲେ ବି ଛିଡା ହେବେ। ఎందుకంటే କାରଣ వాళ్ళు దృశ్యమైన వాటి మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు. ଦୃଶ୍ୟ ବିଷୟ ପ୍ରତି ଲକ୍ଷ୍ୟ କରିନାହାନ୍ତି। దేని మీద పెట్టారు? କାହା ପ୍ରତି ଲକ୍ଷ୍ୟ କଲେ? అదృశ్యమైన వాటి మీద మాత్రమే వాళ్ళు దృష్టి పెట్టారు. ଅଦୃଶ୍ୟ ବିଷୟ ପ୍ରତି ହିଁ ଲକ୍ଷ୍ୟ రଖିଲେ। అబ్రహాం గారు దృశ్యమైన చూసారా, అదృశ్యమైన చూసారా? అబ్రహాం దృశ్య విషయ గుଡିକ ଦେଖିଲେ ନା ଅଦୃଶ୍ୟ విషయକୁ ଦେଖିଲେ? అదృశ్యమైన మాత్రమే చూశారు. ଅଦୃଶ୍ୟ విషయ ଦେଖିଲେ। ఈ రోజు మనం అబ్రహాం గారి గురించి ఆయన విశ్వాసుల తండ్రి అని చెప్పుకుంటామంటే ఏకైక కారణం ఆయన దృశ్యమైన వాటి మీద దృష్టి పెట్టలేదు. ଆଜି ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କର ପିତା అబ్రహాం ବୋଲି ଡାକୁଛୁ କହିଲେ ଏକମାତ୍ର କାରଣ ସେ ଅଦୃଶ୍ୟ ବିଷୟ ଉପରେ ଲକ୍ଷ୍ୟ କଲେ। ఈరోజు నిజంగా ఇప్పటికీ మనం కూర్చుని వాళ్ళ మనం కొంతమంది దేవుని మీద విశ్వాసం లేదు లేకుండా ఉందంటే కారణం ఏంటో తెలుసా? ଆଜି ସତରେ ଏଠାରେ ବସିଥିବା ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ କେତେକଙ୍କ ମଧ୍ୟରେ ବିଶ୍ୱାସ ନାହିଁ କହିଲେ କାରଣ କ'ଣ ଜାଣିଛୁ? మనం అబ్రహాం అంత గుడ్డిగా దేవుని నమ్మలేదు కాబట్టి, ଆମେ అబ్రహామଙ୍କ ସଦୃଶ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସ ఆయన କରିବୁ। గుడ్డిగా నమ్మడు కాబట్టి అక్కడికే వెళ్ళిపోయాడు. ସେ ଯେମିତି ହେଲେ ବିଶ୍ୱାସ କରିବାରୁ ଯେଉଁ ସ୍ଥାନ ଗଲେ మనం ଚାଲିଗଲେ। అలా నమ్మడం లేదు ఇప్పటికి కూడా నమ్మడం లేదు కాబట్టి ଆମେ ଏବେ ସୁଦ୍ଧା ବିଶ୍ୱାସ ନ କରିବାରୁ దేవుని పని అన్నాం, ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟକୁ కార్యక్రమాలు అన్నాం, କାର୍ଯ୍ୟକୁ అసలు దేవుడన్న ఆసక్తి లేకుండా ఉంటున్నాం. ଈଶ୍ୱର କହିଲେ ବି ଇଚ୍ଛା ନଥିଲା ପରେ ରହୁଛନ୍ତି। అసలు దేవుడన్న ఆసక్తి లేకుండా నేటి క్రైస్తవ సమాజం మొత్తం అలాగే ఉంది. ଈଶ୍ୱର କହିଲେ ଜମା ଆଗ୍ରହ ନଥିବା ଖ୍ରୀଷ୍ଟିଆନ ସମାଜ కానీ ଅଛି। అబ్రహాం గారు କିନ୍ତୁ అబ్రహాం ఆయనకి చెప్పిన విషయాన్ని ତାଙ୍କୁ କହିଥିବା ବିଷୟ ఆయన పిల్లలకి ଗୁଡ଼ିକୁ చెప్పారు, ସେ ସନ୍ତାନ ఆయన తర్వాత ମାନଙ୍କୁ ఆయన ఇస్తారు కానీ వీళ్ళందరికీ చెప్పుకుంటూ వచ్చారు. ଆସନ୍ତା ଭବିଷ୍ୟତ ସନ୍ତାନ ମାନଙ୍କୁ କହି ଆସିଲେ। ఎప్పుడు చెప్పారు తెలుసా? ఇలా దేవుడు నాకు ఒక వాగ్దానం చేస్తాడని ଏଠି ଈଶ୍ୱର ମୋତେ ଗୋଟେ ପ୍ରତିଜ୍ଞା ଇସାକୁ చెప్పాడు. କରିଥିଲେ। ଇସାକୁ କହିଲେ। అబ్రహాం గారు చూసారా? అబ్రహాం ଦେଖିଲେ କି ఇసాక్ ఏమైనా అడిగాడు అబ్రహాం గారిని? ଇସାକ ପ୍ରଶ୍ନ କଲେ କି తాను అబ్రహాମଙ୍କୁ
చూసావా దాని విషయం చెప్తున్నాను ఇస్సాక్ గారు అబ్రహాం గారికి అడిగారా? ବାପା ତୁମେ ଏ ବିଷୟ କହୁଛ ଆପଣ ଦେଖିଲେ କି? అడగకుండానే నమ్మారు ఆయన కూడా. ସେ ପ୍ରଶ୍ନ ନ କରି ଇସାକ ମଧ୍ୟ ఈరోజు ବିଶ୍ୱାସ మనం କଲେ। కూడా నిజంగా నమ్మిన భక్తులమైతే ଆଜି సତରେ ଆମେ ମଧ୍ୟ ବିଶ୍ୱାସ କରିବା ଭକ୍ତ ହେଲେ మన విశ్వాసం ఎలా ఉండాలంటే ଆମ ବିଶ୍ୱାସ କେମିତି ରହିବ କହିଲେ దేవుని పనిలో మనం కనపరిచే పనులే మన విశ్వాసాన్ని మనకు తెలియజేస్తాయి. ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟରେ ଆମେ ଦେଖାଉଥିବା କାମ ଗୁଡ଼ିକ ହିଁ ଆମ ఈరోజు ବିଶ୍ୱାସକୁ మనం ପ୍ରକାଶ దేవుని పని କରେ। చేసిన దేవుని కార్యక్రమం చేసిన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా చూస్తారు తెలుసా? ଆଜି ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ କଲେ ବି ଚାରିପାଖ ଲୋକ କେମିତି ଦେଖିବେ ଜାଣିଛ? వీరికి డబ్బులు ఎక్కువైపోయి అందుకే ఈ మీటింగ్లు పెట్టేశారు, వీరికి డబ్బులు ఎక్కువైపోయి అందుకే వీళ్ళు పని ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తారని వీళ్ళు అనుకుంటారు. ଏମାନଙ୍କର ଧନ ଅଧିକ ହେଇଯିବାରେ ଏମାନେ ମିଟିଂ ରଖୁଛନ୍ତି, ଧନ ହେଇଯିବାରେ ଏ କାର୍ଯ୍ୟକ୍ରମ କରୁଛନ୍ତି ବୋଲି ଏମାନେ ଭାବୁଛନ୍ତି। వాళ్ళకి ఏమర్థమైంది? ସେମାନେ କ'ଣ ବୁଝିଲେ? వాళ్ళకి ఏమీ అర్థం అవ్వలేదు. ସେମାନେ କିଛି ବୁଝିଲେ ନାହିଁ, అందుకే వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు. ସେଥିପାଇଁ ସେଇଭଳି କଥା ହଉଛନ୍ତି। ఈరోజు మన చుట్టుపక్కల చాలా చర్చస్ ఉన్నాయి కదా, ଆଜି ଆମ ଚାରିପାର୍ଶ୍ୱ ଅନେକ ମଣ୍ଡଳୀ ଅଛି, వాళ్ళ మళ్ళా గొప్ప గొప్ప మీటింగ్స్ పెట్టిస్తారా? ସେମାନେ ଆମ ତୁଲ୍ୟ ମିଟିଂସ୍ ରଖନ୍ତି କି? వాళ్ళందరూ ఎవరైనా చెప్పుకోవచ్చు. ସେମାନେ କେଉଁମାନେ କହିପାରିବା? దేవుడు అంటాడు నామకార్థ క్రైస్తవులు అని. ଈଶ୍ୱର କୁହନ୍ତି ନାମ ମାତ୍ର మరి ଖ୍ରୀଷ୍ଟିଆନ। ఈరోజు యావత్ ప్రపంచంలో వాళ్ళందరూ అలాగే ఉన్నారా? ଆଜି ଯାବତୀୟ ଲୋକମାନେ ସେମିତି ଅଛନ୍ତି କି? అలాగే ఉన్నారు. ସେମିତି ଅଛନ୍ତି। నిజంగా విశ్వాసం ఉన్న వాళ్ళు ସତରେ ବିଶ୍ୱାସ ଥିବା ଲୋକ ప్రకటిస్తారు. ପ୍ରଚାର କରିବେ। నోవా గారు కూడా అదే విశ్వాసంతో అసలు వాడని చూడలేదు. అసలు అంటే దేవుడిని కట్టమన్నప్పుడు అసలు జలప్రలయం వస్తుందో రాదు, అప్పటి వరకు కనీసం నేను ప్రాంతాన్ని మునిగిపోలేదు, అంత పెద్ద జలప్రలయం వస్తుందని అనుకోకుండానే ଆଉ ନୋହଙ୍କ ସମୟରେ ମଧ୍ୟ ଜଳପ୍ଲାବନ ଆସିବ କି ନାହିଁ ସେବେ ପର୍ଯ୍ୟନ୍ତ ସେଇଭଳି ଜଳପ୍ଲାବନ ଦେଖି ఆయన ନାହାନ୍ତି। తెలియకుండానే ସେ ଅଜାଣତରେ వాడు కట్టేశాడు. ଜାହାଜ ନିର୍ମାଣ କଲେ, నీటి సువార్తను కూడా ప్రకటించారు. ସୁଷମାଚାର ବି ପ୍ରଚାର କଲେ। అది విశ్వాసం అంటే. ତାହା ବିଶ୍ୱାସ। అప్పటి వరకు వాళ్ళు ఎంత నమ్ముంటారు? ସେତେବେଳେ పର୍ଯ୍ୟନ୍ତ ଲୋକମାନେ କେତେ ପରିହାସ మనకి ఆ କରିଥିଲେ, పాటలో కనిపిస్తుంది. ଆମକୁ ସେଇ ଗୀତରେ ଦେଖାଯିବ ఎంత హేళన చేస్తారు. କେଡ଼େ ପରିହାସ କଲେ। ఈరోజు మనల్ని కూడా హేళన చేస్తారు. ଆଜି ଆମକୁ ମଧ୍ୟ ପରିହାସ କରିବେ, కానీ మనం మాత్రం କିନ୍ତୁ ଆମେମାନେ అదే విశ్వాసంతో చివరి వరకు వెళ్ళిపోవాలి. ସେଇ ବିଶ୍ୱାସରେ ଶେଷ ଯାଏ ଆଗକୁ ବଢୁ। అది నిజమైన విశ్వాసం ତାହା అంటే. ହିଁ ପ୍ରକୃତ ବିଶ୍ୱାସ। అలా నమ్మితేనే ସେଇଭଳି ବିଶ୍ୱାସ କଲେ దేవుడు ହିଁ ఇష్టుడు అన్నాడు. ଈଶ୍ୱର ସନ୍ତୋଷ అంటే ପାତ୍ର। గుడ్డిగా నమ్మాలి. ମାନେ ଈଶ୍ୱରକୁ మళ్ళీ ଚିହ୍ନିକି మధ్యలో ବିଶ୍ୱାସ మనకి ఏదో କରନ୍ତୁ। కష్టం కలిగితేనో బాధ కలిగితేనో మనం ప్రతిరోజు ఆదివారం వాక్యం కదా ఇది మనకి ఏంటి అని అనుకున్నాం అనుకోండి, ମଝିରେ କଷ୍ଟ ଆସିଲେ ଦୁଃଖ ଆସିଲେ ମୁଁ ପ୍ରତିବାର ଯାଉଛି ଏହା କ'ଣ ପାଇଁ ଭାବିଲେ అప్పుడే మన విశ్వాసం తనగిలిపోయినట్టే. ସେତେବେଳେ ବିଶ୍ୱାସ ଦୃଢ଼ ହେବା ପରେ। ఎందుకు యోహాను గారు ఆయన అల్పుడు కన్నా కింద స్థానానికి వెళ్ళిపోయారు? ଆଉ କାହିଁକି ଯୋହନ କ୍ଷୁଦ୍ର ଠାରୁ କମ୍ ସ୍ଥାନରେ యేసుక్రీస్తు ఏమన్నారు? ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କ'ଣ నీకంటే କହିଲେ? అల్పుడు గొప్పవాడు అన్నాడా లేదా? ତୁମଠାରୁ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ କ୍ଷୁଦ୍ର ମହାନ ఎందుకు କହିଲେ ఆ మాట ନାହିଁ? అన్నారు କାହିଁକି యేసుక్రీస్తు? କାହିଁକି ଯୀଶୁ ସେଇ କଥା କହିଲେ? యోహాను గారి విషయంలో ଯୋହନଙ୍କ ବିଷୟରେ చెప్పండి. କୁହନ୍ତୁ। రాబోయేవాడు నువ్వేనా? ଆଗାମୀ ଲୋକେ ତୁମେ କି ଆଗତ ଲୋକ? ఆ ఒక్క మాటకి ସେ ଗୋଟିଏ କଥାରେ ఆయన ఏమని చెప్పాడు ప్రారంభంలో? ଆରମ୍ଭରେ କ'ଣ କହିଲେ? లోక పాపం మోసుకొని దేవుని గొర్రెపిల్లని చెప్పింది ఎవరు? ଜଗତର ପାପ ବହି ନେବା ମେସେଜ ଶାବକ କହିଲେ କିଏ? ఎవరు చెప్పారు? କିଏ କହିଲେ? యోహాను గారే చెప్పారు. ଯୋହନ ହିଁ మరి అంత କହିଲେ। విశ్వాసం నీకు చివరికి వెళ్ళేసరికి నువ్వేనా అని ఎందుకు అడిగారు? ଆଉ ସେତେ ବିଶ୍ୱାସ ଥିବା ଶେଷରେ ତୁମେ ହିଁ କହି କାହିଁକି ପ୍ରଶ୍ନ କଲେ? అంటే అల్ప విశ్వాసం. ମାନେ ଅଳ୍ପ ବିଶ୍ୱାସ। భక్తులే మహా అంటే అంత పెద్ద పెద్ద పునాది లాంటి గారి భక్తులే వాళ్ళ అల్ప విశ్వాసంగా అనిపిస్తున్నారు కదా. ଆଉ ବଡ଼ ବଡ଼ ଭକ୍ତମାନେ ହିଁ ଅଳ୍ପ ବିଶ୍ୱାସ ଦେଖାଯାଉଛି। వాక్యం అంత తెలిసిన వాళ్ళే చివరికి వచ్చేసరికి విశ్వాసాన్ని కోల్పోయారు కదా. ବାକ୍ୟ ସବୁ ଜାଣି ଶେଷରେ ବିଶ୍ୱାସକୁ ହରାଇ ବସିଲେ। అప్పుడు మనం ఇంకెంత జాగ్రత్త పడాలి ସେତେବେଳେ ଆମମାନେ ଆଉ କେଡ଼େ ସାବଧାନ ହେଉ ఆలోచించండి. ଚିନ୍ତା କରନ୍ତୁ। యోహాన్ గారు అసలు ఆయన వాక్యం తెలియదు అసలు తెలుసా? ଯୋହନ ପ୍ରକୃତରେ ବାକ୍ୟ ଜାଣିଥିଲେ କି ନାହିଁ? ఆయనకి చాలా వాక్యం తెలుసు. ତାଙ୍କୁ ଅଧିକ ବାକ୍ୟ ଜଣା। ఆయన డైరెక్ట్ గా అన్నది ఈయనే రక్షకుడు అని చెప్పుకుంటారు. ସେ ସିଧାସଳଖ ଯୀଶୁଙ୍କୁ ଇଏ ତ୍ରାଣକର୍ତ୍ତା లోక କହିବେ। పాపం మోసుకొని గొర్రెపిల్ల ఈయన చెప్తాడు. ଜଗତର ପାପ ବହନକାରୀ ମେଷ ଶାବକ କହିବେ। నీవు నా వెనకలు అగ్నితో బాప్తిస్మించని చెప్తున్నారు. ମୋ పଛରେ ଆସିବା ଲୋକ ଅଗ୍ନିରେ నీతో ବାପ୍ତିସ୍ମ నేను ନେବେ బాప్తిసం କହିଲେ। తీసుకోవాలి కదా అని అంటాడు. ତୁମ ଦ୍ୱାରା ମୁଁ ବାପ୍ତିସ୍ମ ନେବାକୁ మరి ଇଚ୍ଛୁକ అంతగా କହିଲେ। నమ్మని యోహాన్ గారు ఎందుకు పడిపోయారు? ଏଡ଼େ ଉତ୍ତମ ରୂପେ ବିଶ୍ୱାସ କରୁଥିବା ଯୋହନ କାହିଁକି ପଡ଼ିଗଲେ? మనం కూడా ଆମେମାନେ ମଧ୍ୟ ఏదో ఒక సందర్భంలో ଯେକୌଣସି ସମୟରେ అల్ప విశ్వాసులుగా అయిపోయే అవకాశం ఉంది. ଅଳ୍ପ ବିଶ୍ୱାସୀ ହେବାର ସୁଯୋଗ ରହିଛି। అందుకే ప్రతి రోజు మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటూనే ఉండాలి. ସେଥିପାଇଁ ପ୍ରତିଦିନ ଆମ ବିଶ୍ୱାସକୁ ପରୀକ୍ଷା କରୁ। వాళ్ళు నిజంగా ఎవరైతే నిలబడతారో ସେହିପରି ସତରେ ଯେଉଁମାନେ ଛିଡ଼ା ହେବେ వాళ్ళే
ସେମାନେ విశ్వాసులు అన్నాడు దేవుడు. ବିଶ୍ୱାସ అందుకే କହିଲେ। విశ్వాసుని తండ్రి అని అబ్రహాం గారికి పెట్టారు. ତେଣୁ ବିଶ୍ୱାସ ମାନଙ୍କ ପିତା କହି అబ్రహాం గారు ఎక్కడ అబ్రాహాం అవిశ్వాసానికి లోనవ్వలేదు. କେଉଁଠାରେ ଅଳ୍ପ ବିଶ୍ୱାସ ଅବିଶ୍ୱାସ మరి ନାହିଁ। ఇప్పుడు మనలో ఆ ఫలం ఉందో లేదో మనల్ని మనమే పరీక్షించుకోండి. ଏବେ ଆମର ସେ ଫଳ ଅଛି ନା ନାହିଁ ପରୀକ୍ଷା ఆ କରନ୍ତୁ। ఫలం ఉందో లేదో తెలియాలంటే ସେ ଫଳ ଅଛି ନା ନାହିଁ ଜାଣିବାକୁ మన ହେଲେ దేవుని మాటల ప్రకారం ఎవరైతే బ్రతకడం లేదో ଯେଉଁମାନେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଅନୁସାରେ ବଞ୍ଚୁନାହାନ୍ତି వాళ్ళ ఫలం లేదంటే. ସେମାନଙ୍କର ସେ ଫଳ ନାହିଁ। ఎందుకు ఆ మాటను తెలుసా? କାହିଁକି ଏ କଥା କହିଲେ ఆ మాటల ଜାଣିଛ? ప్రకారం బ్రతికిన వారు అబ్రహాం గారు. ସେଇ ବାକ୍ୟ ଅନୁସାରେ ବଞ୍ଚିବା ଲୋକ అందుకే ଅବ୍ରାହମ। కదా విశ్వాసుల తండ్రి అన్నాడు. ସେଥିପାଇଁ ବିଶ୍ୱାସ ମାନଙ୍କର ପିତା କହିଲେ। మరి మన మాటల ప్రకారం బ్రతకడం మనకు నచ్చినట్టు బ్రతికితే ଆଉ ସେ ବାକ୍ୟ ଅନୁସାରେ ନ ବଞ୍ଚି ଇଚ୍ଛା ଅନୁସାରେ ବଞ୍ଚିଲେ విశ్వాసంలో కాదు మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ବିଶ୍ୱାସୀ ଅଟୁ ନା ନାହିଁ ଆମେ ଜାଣୁ। మీకు మీరే పరీక్షించుకోండి. ନିଜ ନିଜକୁ ପରୀକ୍ଷା କରୁ। ఎనిమిదోది ఏంటంటే ଆଉ ଅଷ୍ଟମ ବିଷୟ କ'ଣ କହିଲେ? ମୃଦୁତା। అయిపోయి చివరికి వచ్చాను. ଆଉ ଶେଷକୁ ଆମେ ଆସିବୁ। సాత్వికం అంటే ମୃଦୁତା କହିଲେ సహనం, ମୃଦୁ దీన మనసు ଆଉ కలిగి ନମ୍ର ଗୁଣ। సాత్వికులు ఎవరు? ଆଉ ନମ୍ର ଲୋକ ఈ କେଉଁମାନେ? మాటకి మీరే సమాధానం చెప్పాలి. ଏଇ ବାକ୍ୟକୁ ଉତ୍ତର భూమి మీద ଆପଣ మిక్కిలి କୁହନ୍ତୁ। సాత్వికులు ఎవరు? ପୃଥିବୀରେ ଅତି ନମ୍ର କିଏ? మోషే గారు ఎవరు? କିଏ? ମଉସା। వెరీ గుడ్. చిన్నపిల్లలు చెప్పారు ఎవరు? କିଏ? భూమి మీద మిక్కిలి సాత్వికుడు ఎవరంటే మోషే గారంట. ପୃଥିବୀରେ ସମସ୍ତଙ୍କର ଅତି ନମ୍ର ହଉଛନ୍ତି ମଉସା। అదేవిధంగా ఇంకొకరు కూడా ఉన్నారు. ସେଇଭଳି ଆଉ ଜଣେ ଅଛନ୍ତି। ఎవరైనా? କିଏ? యేసుక్రీస్తు వారు. ఎవరు? ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ। యేసుక్రీస్తు వారు. ఒక్కసారి మనం మత్తయి సువార్త 11:29 చెప్పండి. ଥରେ ମାଥିଲିତ ସୁସମାଚାର 11 ଅଧ୍ୟାୟ 29 ପଦ ପଢନ୍ତୁ। మత్తయి సువార్త ମାଥିଲିତ ସୁସମାଚାର 11 ଅଧ୍ୟାୟ 29 29 ପଦ। మత్తయి సువార్త ମାଥିଲିତ ସୁସମାଚାର 11 11 ଅଧ୍ୟାୟ 29 29 ପଦ। నేను సాత్వికుడును ମୁଁ ନମ୍ର దీన మనసు గలవాడును. మృదుశీଳ ଅଟେ। మత్తయి సువార్త 11:29. ମାଥିଲିତ ସୁସମାଚାର 11 ଅଧ୍ୟାୟ 29 ପଦ। మనలో ఈ సాత్వికం ఉందా? ଆମଠାରେ ମୃଦୁତା ଅଛି କି? ఎవరు పొరపాటున చిన్న మాట అసలు అన్నారు లేదో పక్కన పెడితే କିଏ ନା ଗୋଟେ ଛୋଟ କଥା ଭୁଲ ବଶତଃ କହିଲେ ନା ନାହିଁ, మనకి ఎన్ని మాటలు అంటాము? ଆମେ ସେମାନଙ୍କୁ କେତେ କଥା అదే କହିବା। పల్లెటూళ్ళు అనుకోండి, ପଲ୍ଲୀ ଅଞ୍ଚଳରେ ହେଲେ కాలు పడిపోవాలని చేతులు పడిపోవాలని ఇంకా రకరకాల తిట్లు తిడతారు. ତାଙ୍କର ଗୋଡ ପଡିଯାଉ ହାତ ପଡିଯାଉ ନାନା ପ୍ରକାର ଗାଳି କରନ୍ତି। అంటే నిజంగా మనం సాత్వికులుగా ఆ పదానికి సూట్ అవుతామా? ସତରେ ଆମେ ମୃଦୁତା ସେ ପଦକୁ ଆମ ଜୀବନ ସଠିକ ହୁଏ। సాత్వికుడు అంటే ఏంటో తెలుసా? మృదుశీଳ କହିଲେ ଅର୍ଥ କଣ କଣ ଜାଣିଛ? ఇశ్రాయేలీయులు మోషేను అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇశ్రాయేలీయులు ମାନେ మోసాଙ୍କୁ సర్వ ప్రକାର ଅସୁବିଧା కଲେ। మమ్మల్ని ఐగుప్తు దేశానికి పంపించవచ్చు కదా, అక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి, మేము అక్కడ దాంట్లో మేము దీన్ని బ్రతుకుతాం కదా అన్నారు. ଆମକୁ ମିଶ୍ର దేశକୁ ପଠାଇ ଦେଇసిన ରସୁଣ ଅଛି ଆମେ ଖାଇ ବଞ୍ଚିବୁ। మాకు అక్కడ సమాధి లేవని ఇక్కడ సమాధి చేయడం తీసుకొచ్చేవా అన్నారు. ସେଠାରେ ଆମକୁ ସମାଧି ନାହିଁ କହି ଏଠାରେ ସମାଧి କରିବା ପାଇଁ ଆସିଲ କି କହିବେ। నిజంగా ఒక మనిషి మనల్ని పదే పదే విసిగిస్తే మనం ఏం చేస్తాము? ସତରେ ଗୋଟେ ମଣିଷ ବାରମ୍ବାର ବିରକ୍ତ କଲେ ଆମେ କଣ କରିବା? నిజంగా కొంతమంది కోపంతో ఇప్పుడున్న మనుషులు ఎలా ఉన్నారంటే వీడే చంపి పాతి పెట్టేస్తాడు. ସତରେ ଆଜିର ଲୋକ କିପରି ଅଛନ୍ତି କହିଲେ ବିରକ୍ତ ହୋଇ ମାରି ପିଟି ମାରି ଦିଅନ୍ତି। మీకు చెప్పాను కదా అప్పుడు ఆ మధ్యన విశాఖపట్నంలో ఒక అమ్మాయిని చంపి ఫ్రిడ్జ్ లో పెట్టారని. ଆଉ କହିଲି ଗତ ଦିନରେ ଗୋଟେ ଭଉଣୀକୁ ମାରି ଫ୍ରିଜରେ ରଖିଲେ ఆయన କହିଲେ। ఏం చెప్పాడు? ସେ କଣ କହିଲେ? ఆయన ఏం చెప్పాడంటే ସେ କଣ କହିଲେ ఆమె ମାନେ ప్రతిసారి నాకు డబ్బులు విసిగిస్తూ ఉందంట ఆయన. ଆଉ ସେ ପ୍ରତିଥର ମତେ ଟଙ୍କା ଦେ କହି ବିରକ୍ତ କରୁଥିଲା। ప్రతిరోజు ପ୍ରତିଦିନ ఫోన్ చేయడం, ଫୋନ କରିବାର నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను భార్యతో చెప్పేస్తాను. ଆଉ ଟଙ୍କା ନଦେଲେ ସ୍ତ୍ରୀକୁ ఆ କହିଦେବି। భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు ଆଉ ସେ ସ୍ତ୍ରୀ ମା ଘରକୁ ଯିବା ବେଳେ డెలివరీకి వెళ్ళిందంట. ଡେଲିଭରି କଲେ। ఆ ప్లాంట్ పోయింది ఆ అమ్మాయి. ଆଉ ସେ ପ୍ଲାଣ୍ଟକୁ ଗଲେ ଏ ଝିଅ కూర్చొని ବସିଲେ రాత్రంతా అదే పని. ରାତି ସାରା ସେଇ କାମ। ఆయన చెప్పిన వాంగ్మూలం ఇచ్చాడు. ଆଉ ସେ ଗୋଟେ ଶପଥ ଦେଇଥିଲେ। ఏంటంటే କଣ କହିଲେ? ఆమె ప్రతిరోజు డబ్బులు ఇవ్వమని విసిగించింది కాబట్టి నేను ఆ విసుగుని తట్టుకోలేక చంపేశాను అని. ଆଉ ସେ ଗୋଟେ ଷ୍ଟେଟମେଣ୍ଟ କହିଲେ। କଣ କହିଲେ? ସେ ପ୍ରତିଦିନ ଟଙ୍କା ମାଗି ବିରକ୍ତ କରିବାର ବିରକ୍ତ ସହି ନ ପାରି ମୁଁ ମାରିଦେଲି। అప్పుడు మన మోషే గారు ఏం చేయాలి? ଆଉ ମଉସା କଣ କରିବାର ଅଛି? ఇశ్రాయేలు కూడా ప్రతిసారి విసిగిస్తూనే ఉన్నారు కదా. ଇସ୍ରାଏଲ ମାନେ ପ୍ରତିଥର ବିରକ୍ତ କରୁଛନ୍ତି కానీ సాత్వికంగానే ఉన్నారు. କିନ୍ତୁ ନମ୍ର ଭାବରେ ଅଛନ୍ତି। ଆମେ ମଧ୍ୟ అదే సాత్వికంగా ఉండాలి. ସେତେ ନମ୍ର ରୂପେ దేవుడు మన నుంచి కోరుకునేది కూడా ଈଶ୍ୱର ଆମର ఆ ଚାହୁଁଛନ୍ତି సాత్వికుని. ସେଇ ନମ୍ର ఆ ଗୁଣ। సాత్వికం లేకపోవడం వల్ల ఆయన చంపేశాడు. ସେଇ ନମ୍ର ଗୁଣ ନଥିବାର ସେ ବଧ କଲେ। మరి మనం ఎలా ఉండాలి? ଆଉ ଆମେ କିପରି ରହିବା? సాత్వికులుగా ఉండాలి. ଆଉ ନମ୍ର ରୂପେ ରହିବା। కొంతమంది కోపంగా ఉంటారండి ఏ కార్యక్రమం అయినా సరే.
ଆଉ କେତେ ଜଣ ସେମିତି ଥିବେ କେଉଁ କାର୍ଯ୍ୟ అక్కడ ఎంత గొప్ప కార్యక్రమాన్ని మాత్రమే ఒక చివరిలో నిలబడతారు. ଆଉ ସେମାନେ କେତେ ମହାନ କାର୍ଯ୍ୟ ହେଲେ ବି ଶେଷରେ ଛିଡ଼ା ହୁଅନ୍ତି। పొరపాటు ఏదైనా అనిపిస్తే సరే పర్లేదు మనకి కదా అన్న మనస్తత్వం కొంతమందికి ఉంటది. ହଁ କହିଦେଲେ ମତେ ହିଁ କହିଦେଲେ ଏଇଭଳି ମନ କେତେ କଣ అలాంటి ରହିଥାଏ। మనస్తత్వం ఉన్న వాళ్ళే సాత్వికులు. ସେଇଭଳି ମନ ଥିବା ଲୋକ ହିଁ ନମ୍ର ଲୋକ, ମୃଦୁତା ଲୋକ। యేసుక్రీస్తుని దొంగ అన్నారు, వ్యభిచారి అన్నారు, రకరకాల దెయ్యం పట్టినోడు అన్నారు, ఎన్నో మాటలు అన్నారు. ଯୀଶୁଙ୍କୁ ଚୋରି, ପାପୀ, ମଦୁଆଣ ଅନେକ କହିଲେ। క్షమించండి, వ్యభిచారం అనలేదు, దొంగ అన్నారు, ଚୋରି କହିଲେ, ఇంకేమన్నారంటే దెయ్యం పట్టినవాడు అని అన్నారు, ଭୂତଗ୍ରସ୍ତ କହିଲେ, తిండిపోతు అన్నారు. ପେଟୁକ କହିଲେ। అయినప్పటికీ ତଥାପି యేసుక్రీస్తు వారు ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ తిరిగి ఏ మాట అనలేదు. ଫେରି କିଛି କହିଲେ ନାହିଁ। అంతే సాత్వికంగా వెళ్ళిపోయారు. ସେତେ ନମ୍ର ରୂପେ అది ଚାଲିଗଲେ। సాత్వికం అంటే. ତାହା ନମ୍ରତା, చంపినా ମୃଦୁତା। కూడా ମାରିଲେ ମଧ୍ୟ క్షమించండి అన్నాడు. କ୍ଷମା କର କହିଲେ। మరి నిజంగా మనలో సాత్వికం ఉందా? ଆଉ సତରେ ସେ ମୃଦୁତା ଆମର మనల్ని ଅଛି మనమే କି? ప్రశ్నించుకోవాలి. ଆମେ ନିଜ ନିଜକୁ ପ୍ରଶ୍ନ କରୁ। ఎందుకంటే କାରଣ ఎవరు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు? କେଉଁମାନେ ପୃଥିବୀର ଅଧିକାରୀ ହେବେ? మత్తయి సువార్త మత్తయి లిఖిత సుసమాచాର 5వ అధ్యాయం 5 ଅଧ୍ୟାୟ 5వ వచనం. 5 ପଦ। మత్తయి సువార్త మత్తయి లిఖిత 5వ సుసమాచాର అధ్యాయం 5 ଅଧ୍ୟାୟ 5వ వచనం. 5 ପଦ। చదవండి, అక్కడ ఏముంది? ପଢନ୍ତୁ କଣ ଅଛି? సాత్విక ధన్యులు, ନମ୍ର ଲୋକେ ଧନ୍ୟ, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ସେମାନେ ପୃଥିବୀର ଅଧିକାରୀ ହେବେ। మోసే గురించి మనం గొప్పగా చెప్పుకోవడానికి గల కారణం ఆయన సాత్వికం. ଆଜି ମଉସାଙ୍କ ବିଷୟରେ ମହାନ ରୂପେ କହିଥାଉ କାରଣ యేసుక్రీస్తు వారి గురించి కూడా గొప్పగా చెప్పుకోవడానికి కారణం ଯୀଶୁଙ୍କ ବିଷୟରେ ମହାନ ରୂପେ କହୁଛୁ କହିଲେ କାରଣ ఆయనలో సాత్వికం. ତାଙ୍କର ରହିଥିବା ନମ୍ରତା। మనం కూడా సాత్వికులుగా ఉంటే ଆମେ ବି ନମ୍ର ରୂପେ మన గురించి ରହିଲେ కూడా గొప్పగా చెప్పుకుంటారు. ଆମ విషୟରେ ఇది ମହାନ చివరిగా ରୂପେ ఒకే ఒక ఆత్మఫలం, ଆଉ ଶେଷର ଗୋଟିଏ ଫଳ ఆశ నిగ్రహం. ଆତ୍ମ ସଂଯମ। ఆశ నిగ్రహం అంటే ఏంటో తెలుసా? ଆତ୍ମ ସଂଯମ କହିଲେ କଣ ଜାଣିଛୁ? శరీరంలో పుట్టిన కోరికలను ଶରୀରରେ ଜାତ ଇଚ୍ଛା ଗୁଡ଼ିକୁ మనకు మనంగానే ଆମେ ନିଜ ନିଜକୁ నిగ్రహించుకోవడాన్ని, ଆଉ నియంత్ରଣ అదుపు చేసుకోవడాన్ని నియంత్ରଣ କରିବାକୁ ఆశ నిగ్రహం అంటారు. ఆత్మ సంయమ ఇది କୁହାଯାଏ। ఆశ నిగ్రహం. ଏହା ଆତ୍ମ ସଂଯମ। కానీ ఈ రోజు କିନ୍ତୁ ଆଜି మనుషులందరూ ମଣିଷମାନେ ఈ రంగుల ప్రపంచాన్ని చూసి ଏ ରଙ୍ଗ ବେରଙ୍ଗର ଦୁନିଆକୁ ଦେଖି ఇదే నిజమనుకొని ଏହା ସତ ఆ ଭାବେ నిగ్రహాన్ని తప్పిపోయి ସେ ନିୟନ୍ତ୍ରଣକୁ చాలా ଭୁଲି సులువుగా ଯାଇ పాపంలో ଅତି పడిపోతారు. ସହଜରେ ପାପରେ ପଡ଼ି కానీ ଯାଉଛନ୍ତି। దేవుడు କିନ୍ତୁ ଈଶ୍ୱର మనకి ఎలాంటి ఆత్మ ఇచ్చాడు? ଆମକୁ କେଉଁଭଳି ଆତ୍ମା ଦେଲେ? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. ఎలాంటి ఆత్మనిచ్చాడు? ଈଶ୍ୱର କେଉଁଭଳି ଆତ୍ମା ଦେଲେ? ఇంద్రియ నిగ్రహం గల ଆଉ ఆత్మనిచ్చాడు. ସୁବୁଦ୍ଧିର ଆତ୍ମା మన ଦେଇଛନ୍ତି। ఆ యొక్క ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ సహాయంతో ଆଉ ସେ ସୁବୁଦ୍ଧିର ଆତ୍ମା ସାହାଯ୍ୟରେ ఆశ నిగ్రహం కలవారిగా ఉన్నప్పుడే ଆତ୍ମ ସଂଯମ ହୋଇଥିଲା ବେଳେ ఈ ఫలం మనలో ఉన్నట్టు. ଏଇ ଫଳ ଆମଠାରେ దేవుడు ରହିବ। మనిషి నుంచి కోరుకుంటుంది ଈଶ୍ୱର ମଣିଷମାନଙ୍କୁ ଚାହୁଁଛନ୍ତି ఈ 9 ఫలాలు మాత్రమే. ଏ 9ଟି ଫଳ ହିଁ। ఒకవేళ ఫలాలు ఫలించకపోతే ଯଦି ସେଇ ଫଳ ନ ଫଳିଲେ మన టైటిల్ ఈ రోజు ଆଜି ଆମର ବିଷୟର ନାମ କଣ? ఫలమిచ్చి చెట్టువా, ଫଳ ଫଳୁଥିବା ଫଳ వెనకబడ్డ మొద్దు అని అర్థం. ନା କଟା ଯାଇଥିବା ମୂଳ? అంటే ମାନେ మనం ఫలాలు ఇవ్వాలి. ଆମେ ଫଳ ଦେବାର అదే ଅଛି। ఫలాలు ఇవ్వకపోతే ସେଇ ଫଳ ନ ଦେଲେ మనల్ని ଆମମାନଙ୍କୁ నరికేస్తాడంట. ହାଣିଦେବେ। ఒకసారి ఆ మాటను చూడగలిగితే ଥରେ ସେଇ ବାକ୍ୟ ଦେଖିପାରିଲେ మత్తయి సువార్త మత్తయి లిఖిత సుసమాచాର 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 10వ వచనం. 10 ପଦ। మత్తయి సువార్త మత్తయి లిఖిత సుసమాచాର 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 10వ వచనం. 10 ପଦ। ఇప్పుడే గొడ్డలి ଏବେ ସୁଦ୍ଧା ଗଛ ଗୁଡ଼ିକ ମୂଳରେ చెట్లు వేగి ఉంచబడి ఉన్నది କୁରାଡ଼ି ଲାଗିଅଛି। కనుక మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టును ଅତଏବ ଯେକୌଣସି ଗଛ ଫଳ ଫଳ ନ କରେ నరకబడి ତାହା ହଣାଯାଇ అగ్నిలో వేయబడును. ନିଆଁରେ ପକାଯିବ। మనలో ఈ 9 ఫలాలు లేకపోతే ଆମଠାରେ ଏଇ 9ଟି ଫଳ ନଥିଲେ మనల్ని కూడా ଆମମାନଙ୍କୁ ମଧ୍ୟ ఎందులో వేస్తాడంటే କେଉଁଥିରେ ପକାଇଦେବେ? అగ్నిలో వేస్తాడు. ନିଆଁରେ ପକାଇଦେବେ। మనం దేంతో పోల్చడని చెప్పాను? ଆମକୁ କାହା ସହ ତୁଳନା କଲେ କହିଲେ? మనం దేంతో పోల్చడని చెప్పాను? ଆମକୁ କାହା ସହ ତୁଳନା କଲେ? మొక్కతో పోల్చాడు. ଚାରା ସହ ତୁଳନା అదే କଲେ। మొక్కతో ఇంకొక వ్యక్తిని కూడా పోల్చాడు తెలుసా? ସେଇ ଚାରା ସହ ଆଉ ଜଣକୁ ତୁଳନା କଲେ। ఎవరో గెస్ట్ చేయండి. କିଏ ଜାଣନ୍ତୁ? ଚାରା ସହିତ କାହାକୁ ତୁଳନା କଲେ? మనల్ని మొక్కతో పోల్చాడు. ଆମମାନଙ୍କୁ ଚାରା ସଙ୍ଗେ ତୁଳନା କଲେ। అదే విధంగా ସେଇଭଳି ପ୍ରକାରେ ఇంకొక వ్యక్తిని కూడా ଆଉ ଜଣେ ମନୁଷ୍ୟକୁ మొక్కతోనే పోల్చాడు. ଚାରା ସହ ତୁଳନା କଲେ। ఆయన ఎవరో తెలుసా? ସେ କିଏ ଜାଣିଛୁ? యెషయా గ్రంథం ଜିସାయ ପୁସ୍ତକ 14వ అధ్యాయం 14 ଅଧ୍ୟାୟ 12వ వచనం. 12 ପଦ। యెషయా గ్రంథం ଜିସାయ ପୁସ୍ତକ 14వ అధ్యాయం 14 ଅଧ୍ୟାୟ 12వ వచనం. 12 ପଦ।
యెషయా గ్రంథం जिसरा पुस्तक 14వ అధ్యాయం 14 अध्याय 12వ వచనం. 12 पद తేజు నక్షత్రమా వేగు చుక్క నీవెట్లా ఆకాశంలో పడితివి జనములకు పడగొట్టి నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి ఎక్కడి వరకు అంట କେଉଁ ସ୍ଥାନ ପର୍ଯ୍ୟନ୍ତ నేల మట్టు వరకు ଭୂମିରେ କିପରି ఎట్లు నరకబడితివి ନିକ୍ଷିପ୍ତ ହେଲ। ఇదిగో ఇది మొద్దండి ଏଠି ଏହା ହେଉଛି ମୂଳ, దీన్ని మొద్దు అంటారు ଏହାକୁ ମୂଳ କୁହନ୍ତି। చెట్లు అంత కదా ଗଛର ମୂଳ ରହେ। అంటే చెట్టు నరుకుతారు కదా మనం ఎండిపోయిన తర్వాత ଗଛ ଶୁଖିଗଲା ପରେ ଆମେ ହାଣି ଦେଇଥାଉ, దాన్ని మొద్దు అంటారు ଏହାକୁ ମୂଳ କହିଥାଉ। మరి ఇక్కడ ఎవరిని మళ్ళా మొక్కతో పోల్చాడు దేవుడు ଆଉ ଈଶ୍ୱର କାହାକୁ ପୁନର୍ବାର ଚାରା ସହ ତୁଳନା କଲେ? అపవాదిని కూడా ଶୈତାନକୁ ମଧ୍ୟ మొక్కతోనే పోల్చాడు ଚାରା ସଙ୍ଗେ ତୁଳନା చెట్టుతోనే କଲେ, పోల్చాడు ଗଛ ସହ ତୁଳନା କଲେ। నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి అన్నాడు ତୁମେ ଭୂମିରେ କିପରି ନିକ୍ଷିପ୍ତ ହେଲ କହିଲେ? ఎందుకు କାହିଁକି? అపవాది ఫలించలేదు కాబట్టి ଶୈତାନ ଫଳି ନାହିଁ, ସେଥିପାଇଁ అందుకే నరికేశాడు దేవుడు. ସେଥିପାଇଁ ଈଶ୍ୱର ହାଣିଦେଲେ। ఒకవేళ మనం కూడా ఫలించకపోతే ଯଦି ଆମେ ମଧ୍ୟ ଫଳ ନ ଫଳିଲେ మనల్ని కూడా ଆମମାନଙ୍କୁ ମଧ୍ୟ నరికేస్తాడు ହାଣିଦେବେ। మరి మన నుంచి ఏం కోరుకున్నాడు ଆଉ ଈଶ୍ୱର ଆମଠାରୁ କଣ ଚାହିଁଲେ? ఏం కోరుకున్నాడు అంటే କଣ ଚାହିଁଲେ କହିଲେ? ఇలా ఉండాలని కోరుకున్నాడు ଏଇଭଳି ରହିବା ପାଇଁ ଚାହିଁଲେ। కానీ మనం ఎలా ఉన్నాం తెలుసా କିନ୍ତୁ ଆମେ କେମିତି ଅଛୁ ଜାଣିଛ? ఇలా ఉన్నాం ଏଇଭଳି ଅଛୁ। మనం ఎలా ఉన్నాము ଆମେ କେମିତି ଅଛୁ? మనము ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటే ଆମେ ଏଇଭଳି ରହିବା ପାଇଁ ଈଶ୍ୱର ଇଚ୍ଛା କଲେ మనము ఇలా ఉన్నాము ଆମେ ଏଇଭଳି ଅଛୁ। ఇప్పుడు ఆలోచించండి ଏବେ ଚିନ୍ତା మనలో କରନ୍ତୁ, ఆత్మ ఫలాలు ఉన్నాయా ଆମଠାରେ ଆତ୍ମାଙ୍କ ବଳ ଅଛି ఆత్మ କି? ఫలాలు అని అన్నాడంటే శరీర ఫలాలు కూడా ఉంటాయా ଆତ୍ମାଙ୍କ ବଳ କହିଲେ ଶରୀର ବଳ ଅଛି କି? శరీర ఫలాలు కూడా ఉంటాయి ଶରୀରର ବଳ ମଧ୍ୟ ఏంటి ଅଛି। శరీర ఫలాలు? କଣ ସେ ଶରୀର ବଳ? కామ క్రోధ లోభ మోహ మదము మత్సరము ఇంకా କ୍ରୋଧ, ଈର୍ଷା, ସ୍ୱାର୍ଥପରତା, ଘୃଣା। శరీరానికి సంబంధించి మనం ఎలా బ్రతికినా ଶରୀରକୁ ସମ୍ବନ୍ଧିତ ଆମେ ଯେମିତି ବଞ୍ଚିଲେ ବି అవన్నీ శరీర ఫలాలు ସେ ସବୁ ଶରୀରକୁ ఈ କାର୍ଯ୍ୟ ఆత్మ କରେ। ఫలాలు లేకుండా ଏ ଆତ୍ମାଙ୍କ ବଳ ନଥାଇ తల్లిదండ్రులకు అవిధేయులుగా ପିତାମାତାଙ୍କର ଅନାଜ୍ଞାକୁ ମୋବାଇଲ ଦେଖି ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూ ଇନଷ୍ଟାରେ ରିଲ୍ସ మనకి କରି నచ్చినట్టు మనం బ్రతుక్కుంటూ ଆମ ଇଚ୍ଛା ଅନୁସାରେ ଆମେ మన ବଞ୍ଚି వాళ్ళ మీదే మనం ఉంటూ ଆମ କାର୍ଯ୍ୟରେ ଆମେ ରହି ఇవన్నీ మనం చేసుకుంటామంటే కారణం ଏ ସବୁ ଆମେ କରୁଛୁ କହିଲେ କାରଣ మనలో శరీర ఫలాలు తప్ప ଆମଠାରେ ଶରୀର ବଳ ఆత్మ ବିନା ఫలాలు లేవు అని ଆତ୍ମାଙ୍କ ବଳ ନାହିଁ। ఇప్పుడు మనకి మనమే ప్రశ్నించుకొని ଏବେ ଆମେ ନିଜ ନିଜକୁ ପ୍ରଶ୍ନ କରୁ ఎన్ని ఫలాలు ఉన్నాయో କେତୋଟି ବଳ ରହିଛି? మనల్ని మనమే చూసుకోవాలి ଆମେ ନିଜ ନିଜକୁ ଦେଖୁ। ఒక్కసారి లాస్ట్ ఒకే ఒక మాట చదివేస్తాను ଶେଷରେ ଗୋଟିଏ ବାକ୍ୟ ମାନେ ପଢିବା। ఆ మాటలోనే మన దేవుడు ఒక మాట మంచి మాట చెప్పాడు ସେଇ ବାକ୍ୟରେ ଈଶ୍ୱର ଗୋଟେ ଉତ୍ତମ ବାକ୍ୟ କହିଲେ। కొలస్సీ రాసిన పత్రిక କଳସ୍ୟ ମଣ୍ଡଳୀର ପତ୍ର మొదటి అధ్యాయం ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 6వ వచనం అండి 6 ପଦ। కొలస్సీ పత్రిక କଳସ୍ୟ ମଣ୍ଡଳୀର మొదటి అధ్యాయం ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 6వ వచనం 6 ପଦ। ఈ సువార్త ଏହି సుసమాచాର సర్వలోకంలో ఫలించు ସମଗ୍ର ଦୁନିଆରେ ଫଳ వ్యాపించున్నట్టుగా ବର୍ଦ୍ଧିଷ୍ଣୁ ହୋଇ మీరు ଆସୁଅଛି। దేవుని కృపను గురించి విని ତୁମେ ଈଶ୍ୱରଙ୍କ ଅନୁଗ୍ରହର ବୋଧ ପାଇବ। సత్యముగా గ్రహించిన నాటి నుండి ତୁମେ ଜାଣିବା ଦିନଠାରୁ నీలో సైతం ఫలించుచు ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରେ ସୁଦ୍ଧା ସେହିପରି వ్యాపించుచున్నది ଆସୁଅଛି। నిజంగా సువార్త వ్యాపించినంత ముందు ఏం చేయాలి ସତରେ ସୁସମାଚାର ବୃଦ୍ଧି ପାଇବାକୁ ହେଲେ କଣ କରିବା? మనం ఫలించాలి ଆମେ ଫଳିବାର ଅଛି। మనం ఫలించకపోతే ଆମେ ଫଳି ନ ଫଳିଲେ సువార్త వ్యాపించదు ସୁସମାଚାର ବ୍ୟାପିବ ନାହିଁ। సువార్త వ్యాపించలేదంటే ସୁସମାଚାର ନ ବ୍ୟାପିଲେ అప్పుడే ఇంకా లోకాంతం అనేది రానట్టు ସେତେବେଳେ ଜଗତର ବିନାଶ ଆସିବ ନାହିଁ। ఎందుకంటే କାରଣ କଣ କହିଲେ? సర్వలోకమునికి సాక్షాత్తంగా ప్రకటించిన తర్వాత కదా ఏమొస్తున్నాడు అంతం వస్తుందని చెప్పాడు ସମଗ୍ର ଦୁନିଆରେ ସୁସମାଚାର ଘୋଷିତ ହେବା ପରେ ଯୁଗାନ୍ତ ହେବ। మరి ఇంకా రాలేదంటే ଆହୁରି ଯୁଗାନ୍ତ ହେଉନା କହିଲେ ప్రకటింపబడ్డానా ଆହୁରି ପ୍ରଚାରିତ ହେଉନାହିଁ। మరి అలా ప్రకటించబడాలంటే ପ୍ରଚାରିତ ହେବାକୁ ହେଲେ మనం ఎలా ఉండాలి ଆମେ କିପରି ରହିବା? ఒక ఫలించే చెట్టుగా ఉండాలి ଗୋଟେ ଫଳବାନ ବୃକ୍ଷ ସଦୃଶ ରହୁ। మరి ఫలించే చెట్టుగా ఉండి ଆଉ ଫଳବାନ ବୃକ୍ଷ ସଦୃଶ ରହି పరలోకానికి వెళ్తాము ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଯିବା ఒక మొద్దుగా ఉండి ନା ଗୋଟେ ମୂଳ ରୂପେ ରହି నరకబడి ହଣାସାଇ పాతాళానికి వెళ్తాము ପାତାଳକୁ ଖସିଯିବା, నరకానికి వెళ్తాము ନରକକୁ ଚାଲିଯିବା। ముందుగా మనమే హెచ్చరించుకోవాలని కోరుకుంటూ ନିଜ ନିଜକୁ ପ୍ରଥମେ ଅନୁଯୋଗ କରି ଇଚ୍ଛା କରି ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను ଏତିକିରେ ମୋ କଥା ଶେଷ ఈరోజు କରୁଛି। కాస్త ఆలస్యం అయిపోయింది ଆଜି ଟିକେ ବିଳମ୍ବ ହୋଇଅଛି, క్షమించండి କ୍ଷମା କରନ୍ତୁ। ఒకసారి మళ్ళీ చెప్పండి ପୁନର୍ବାର କୁହନ୍ତୁ। ఈరోజు పాఠం చాలా సులువుగా అర్థమైపోవాలి ଆଜିର ବିଷୟ ସମସ୍ତେ ବୁଝିବାର ଅଛି। దేవుడు మన దేంతో పోల్చాడు ଈଶ୍ୱର ଆମ କାହା ସହ ତୁଳନା କଲେ? మొక్కతో పోల్చాడు ଚାରା ସହ ତୁଳନା କରିବା।
ఓకే, మొక్కతో పోల్చి మన్నించి ఏం కావాలనుకున్నాడు? ଚାରା ସହ ତୁଳନା କରିଥିବା ଆମଠାରୁ କଣ ଇଚ୍ଛା କଲେ? ఫలాన్ని కావాలనుకున్నాడు. ଫଳ ଗୁଡ଼ିକ ଇଚ୍ଛା କଲେ। ఫలాన్ని ఎందుకు కావాలనుకున్నాడు? ଫଳ କାହିଁକି ଇଚ୍ଛା କଲେ? మన ఫలాన్ని బట్టి దేవుడు ఏం కావాలనుకున్నాడు? ଆମେ ଫଳ ଫଳିଲେ ଈଶ୍ୱର କଣ ହେବେ? మహిమపరచబడాలనుకున్నాడు. ମହିମାନ୍ୱିତ ହେବାକୁ ఇଚ୍ଛା କଲେ। ఓకే, మహిమపరచబడాలన్నప్పుడు అదే కదా, మహిమపరచమంటే ఒక మాట చెప్తారు. మహిమపరచబడడం అంటే మనం ఎప్పుడైతే ఫలాంతో దేవుడు పనిచేస్తామో అప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. ఆ సంతోషమే దేవుడు మన్నించి కోరుకున్నాడు. ଆମେ ଯେତେବେଳେ ଫଳ ଫଳିବା ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ କରିବା ଈଶ୍ୱର ମହିମାନ୍ୱିତ ହେବେ ଈଶ୍ୱର ଆନନ୍ଦିତ ହେବେ ସେଇ ଆନନ୍ଦ ଈଶ୍ୱର ଆମଠାରୁ ଇଚ୍ଛା କରିବେ। మరి మంచిగా ఫలించాలంటే మనకి ఏం కావాలి? ముందుగా ଆମେ ଉତ୍ତମ ରୂପେ ଫଳିବାକୁ ହେଲେ ପ୍ରଥମେ ଆମକୁ କଣ ଦରକାର? మంచి ଉତ୍ତମ నేల కావాలి. ଭୂମି ଦରକାର। మరి ఆ మంచి నేల ఏదని చెప్పాడు? ଉତ୍ତମ ଭୂମି ଯାହା ବୋଲି କହିଲେ ଈଶ୍ୱର హృదయం అని ଆମ చెప్పాడు. ହୃଦୟ ବୋଲି କହିଲେ। ఇప్పుడు దేవుడు మన్నించి ఆశిస్తున్న ఫలాలు ఏంటంట? ଏବେ ଈଶ୍ୱର ଆମଠାରୁ ଆଶା କରୁଥିବା ଫଳ ଗୁଡ଼ିକ ఏంటంట? କଣ ପୁଣି? ప్రేమ, ପ୍ରେମ, ఆనందం, ଆନନ୍ଦ, ଶାନ୍ତି, సమాధానం, ଶାନ୍ତି, దీర్ఘశాంతం, ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁତା, దయాలత్వం, పరోపకారిତା, మంచితనం, ఉత్తమత, విశ్వాసం, విశ్వస్తత, సాత్వికం, మృదుత, ఆశ నిగ్రహం. ఆత్మ సంయమ, అంటే ఆశ నిగ్రహం. ఆత్మ సంయమ। ఎన్ని ఫలాలు కావాలనుకున్నాడు? କେତୋଟି ଫଳ ଇଚ୍ଛା କଲେ? 9 ఫలాలు కావాలనుకున్నాడు. 9ଟି ଫଳ ଇଚ୍ଛା କଲେ। ఫలాలు ఫలించకపోతే ఏం చేస్తానన్నాడు? ଫଳ ନ ଫଳିଲେ କଣ କରିବେ? ఏం చేస్తానన్నాడు? କଣ କରିବେ? నరకబడి ଅଣାଯାଇ ఎక్కడేస్తానన్నాడు? କେଉଁଠାରେ ପକାଇବେ? మరి మనల్ని అంత వేస్తాడు? ଆମ କେଉଁଠାରେ ପକାଇବେ? నరకంలో వేస్తాడు. ନରକରେ ପକାଇବେ। మరి ఎవరు మొట్టమొదటి అలా ఫలించక నరకానికి పోయిన వ్యక్తి ఎవరు? ଆଉ କିଏ ସର୍ବପ୍ରଥମେ ଫଳ ନ ଫଳି ନରକକୁ ଗଲେ? ఫలాలు లేక మొట్టమొదటి తోసివేయబడింది అది. ଫଳ ନଥାଇ ସର୍ବପ୍ରଥମେ ପତିତ ହେଲେ, నేలకు మట్టుకు ଭୂମିରେ నరకబడుతున్నారు. ନିକ୍ଷିପ୍ତ ହେଲେ କହିଲେ। అప్పవాది ఎవరు? ଶୟତାନ କିଏ? అప్పవాది. ଶୟତାନ। అర్థమైందా? ବୁଝିପାରିଲ? మరి మనం ఎవరు ఎంత సంతోషపడాలి? ଆଉ ଆମେ କାହାଠାରେ ଆନନ୍ଦ କରିବା? ఏ పనులు ఎంత సంతోషపడాలి? କେଉଁ କାର୍ଯ୍ୟରେ ଆନନ୍ଦ କରିବା? ప్రభు పనులంత మనం ఎప్పుడు సంతోషపడాలి. ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ସର୍ବଦା ଆନନ୍ଦ ఎవరి କରିବା। ధన్యులు? କେଉଁମାନେ ଧନ୍ୟ? సాత్వికులు ନମ୍ର ధన్యులు. ଲୋକେ ଧନ୍ୟ। ఎవరు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు? କେଉଁମାନେ ପୃଥିବୀର ଅଧିକାରୀ ହେବେ? ఆ? సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ନମ୍ର ଲୋକ ପୃଥିବୀର ଅଧିକାରୀ ହେବେ। కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. ଆସନ୍ତୁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। సర్వకాల సర్వవ్యవస్థలో మమ్మల్ని కాచి కాపాడుతున్న మా కన్న తండ్రి, మరి మీరు మా నుంచి ఆశిస్తున్న ఈ 9 ఫలాలు తండ్రి మేము బహుగా మంచిగా ఫలించండి. మీ కార్యక్రమాలు అందుతండి, మీకు మాటలు ఎంతో అదేవిధంగా తండ్రి మీ పనులు ఎంతో మేము ఉన్నతంగా చేసి తండ్రి ఎక్కువ ఆసక్తి కనపరిచిందండి. మిమ్మల్ని మన్మపరిచి భూమి మీద మా కనుగొంటూ తండ్రి మీరు మాకు ఇచ్చిన పని తండ్రి సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నతగా ఆనందాన్ని మీకోసం యథార్థంగా పనిచేసే గొప్ప మనస్సుని మాకు అందరికీ ప్రసాదిస్తారని కోరుకుంటూ మరి ఎంతవరకు తండ్రి ఓపికగా విన్న మీ పిల్లలను వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఎంతవరకు మీరు ఇచ్చిన జ్ఞానంతో తండ్రి మరి చెప్పడం జరిగిందండి. మరి అదేవిధంగా అంతే జ్ఞానంతో తండ్రి సహోదరి మనం కూడా తండ్రి మరి మీకు మాటలు అందించే తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి మేము భూమి మీద ఉన్నంతకాలం మీకు ఇష్టలుగా మీరు ఎలా అయితే ఈ అన్ని ఫలాలతో తండ్రి ఉన్నారో మేము కూడా తండ్రి మీ కుమారుల ఈ ఆత్మ ఫలాలతో ఫలించి తండ్రి నరకబడిన ముద్దుగా కాకుండా తండ్రి ఫలించే చెట్టుగా మేము బ్రతుకులాగా సహాయం చేయమని కోరుకుంటూ మరి సుదూర ప్రాంతం నుండి మీ యొక్క మాటలు వినడానికి వచ్చిన అంకిల్ గారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా వారికి ఇచ్చిన కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా తండ్రి మరి మీ యొక్క పని అనగానే ఆసక్తితో వస్తున్న పిల్లలని వారందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఈ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతుకులాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ସମସ୍ତଙ୍କୁ ଧନ୍ୟବାଦ। ଆଉ କିଛି ବିଜ୍ଞାପନ ରହିଛି ଆମେ ଶୁଣିବା।